శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సంకల్పాలు చేస్తాము, ఈ కర్తవ్యాన్ని కూడా నిర్వర్తిస్తాం. సో పిల్లల పాలన చేసే విధి జ్ఞాన యోగాల ద్వారా. సో జ్ఞానాన్ని ఇస్తాము, శక్తినిచ్చి వాళ్ళని యోగ్యంగా తయారు చేస్తాము, వారసులుగా తయారు చేస్తాం. సో మనం ఇంతవరకు ఆత్మ పైన, స్వయం పైన, బాబా పైన, డ్రామా పైన, పరివారం పైన నిశ్చయం ఉండాలి, పరివారం పట్ల ప్రీతిని పెట్టుకోవాలి, పరివారంతో కలిసి నడవాలి, ఒకటై నడవాలి. సో ఈ సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత కలిపి చదువుకోవాలి. సో కలిసే నడుస్తున్నాం కదా అని కాదు, మనం ఎంత త్యాగం చేసామన్న దాన్ని బట్టి భాగ్యం తయారవుతుంది. సో ఒకరితోటి కలిసి ఉండడానికి, కలిసి నడవడానికి మనం ఏమైనా ఎక్స్ట్రా చేసామా, పరివారంతో కలిసి ఉండడానికి మరి సమయాన్ని మనము టైం టేబుల్ వేసుకుని కలిసి ఉంటున్నామా, ఎక్స్ట్రా ఏమన్నా త్యాగం చేసామా మన సుఖాన్ని. అంటే నేమి మనల్ని మనం చిత్రహింస పెట్టేసుకోమని ఏం చెప్పట్లేదు, కానీ ఒక అడుగు ఎక్స్ట్రా ఏం వేసాం, నాకు వీలైతే నేను చేస్తాను, లేకపోతే వీలు కాకపోతే చెయ్యను అని అంటే ఇక్కడ మనం త్యాగం చేసింది ఏమీ లేదు. సో కాబట్టి ప్రతి నిమిషం చెక్ చేసుకుంటూ పోవాలి, నేను ఈ రోజు సేవలు చేసేటప్పుడు ఏమేమి త్యాగం చేస్తున్నాను. సో త్యాగం ద్వారా భాగ్యము. సో ఈ పాయింట్ కూడా పరివారం విషయంలో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నామో, బ్రాహ్మణులు అంటే ఆ రెండు గుర్తులు విజయి మరియు నిశ్చయము. ఆ తర్వాత సత్యానికి అసత్యానికి మధ్యలో తేడా ఏంటి, ఆ తర్వాత ఈ ప్రేతాత్మలు ఇవి ఉంటే బాబా ఏ రకంగా చేయాలా అని చెప్పారు. ఆ తర్వాత మనం ఒక సెంటర్ కి సంబంధించి కూడా అనుభవం విన్నాం అక్కడి నుంచి. సో ఇప్పుడు మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇవనే కాదు, ఏవైనా తప్పులు జరుగుతున్నాయి, తర్వాత ఆ తప్పుల ద్వారా వికర్మలు, వికారీ సంస్కారాలు వ్యాప్తి చెందుతూ ఉంటే మరి ఇలాంటివి చెప్పాలా వద్దా. ఇప్పుడు మనం రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. పూర్తిగా ఎట్లా అంటే తమో ప్రధానతకు సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకటి వసంతక్కయ్య చెప్పిన వాళ్ళ సెంటర్లో జరుగుతున్న అక్రమ సంబంధాలు, తర్వాత నిర్మలక్కయ్య చెప్పిన ఈ సంకల్పాలని వ్యతిరేక దిశలో ప్రయోగం చేయడం. సో వీళ్ళు జూమ్ లోకి వచ్చి చెప్పారు. ఈ రకంగా జూమ్ లోకి వచ్చి చెప్పడం అందరికీ రైటా రాంగా, రైట్ అయితే రైట్ అని పెట్టండి, రాంగ్ అయితే రాంగ్ అని పెట్టండి. సో ఎంతవరకు మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకున్నారో తెలుసుకుని దాన్ని బట్టి బాబా ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు చేసింది రైట్ అయితే మరి మనం ఒకప్పుడు పాఠాలు నేర్చుకున్నాం కదా, ఎవరిలోనూ అవగుణాలు చూడొద్దు, ఆ చూస్తే పాపాలు వచ్చేస్తాయని అంటున్నారు కదా. మరి దానికి ఏం ఆన్సర్ ఇస్తారు? సో క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పుడు ఏం చెప్పారంటే, అంటే ఉంది ఆ పాయింట్, ఏమని, ఎక్కడైనా అవగుణాలు కనిపిస్తున్నా ఎక్కడున్నా మీరు చూడకండి, ఇముడ్చుకోండి, మీరు మాట్లాడారంటే మీకు పాపం వచ్చేస్తుంది. సో ఈ రకమైన జ్ఞానం కూడా విన్నాం కదా మరి. సో ఇప్పుడు అసలు ఇలాంటివి పూర్తిగా ఇప్పుడు ఈ సంఘటనల వల్ల ఏంట అవుతుందంటే తమో ప్రధానత స్ప్రెడ్ అవుతుంది. సో మాకు అవగాహన కోసం చెప్పారు కాబట్టి రైట్, తర్వాత అవేర్నెస్ కోసం చెప్పారు కాబట్టి రైట్ అంటున్నారు. సో ఆన్సర్స్ అయితే రైటే, కానీ డెప్త్ లోకి వెళ్ళి ఇంతకు అసలు బాబా ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. సో ఇటువంటి సందర్భాల్లో అంటే ఇటువంటి విషయాలు ఏమవుతోంది, తమో ప్రధానత వ్యాప్తి చెందుతోంది.
సో అటువంటప్పుడు మరి ఏం చెయ్యాలి అన్నదే బాబా వాక్యాల్లో తెలుసుకోవడానికి మనం 11th జూలై 1970 మురళి సంగమయుగి డిగ్రీ మరియు భవిష్య ప్రారంధం. సో నేను ఇక్కడ మురళి డేట్ పెడతాను. సో ఈ మురళి మరి ఎట్లా మీరు దాన్ని గుర్తు పెట్టుకుంటారో ఏం చేస్తారో మీకు వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు అవగుణాలు చూడొద్దు, మాట్లాడొద్దు, చెయ్యొద్దు, తప్పులు వస్తాయి, ఈ జ్ఞానమే తెలుసుకున్నాం. సో 11th జూలై 1970 మురళి పేజ్ నంబర్ 190, 190. సో ఈ పుస్తకం తీసుకోండి. ఈ పుస్తకంలో బాబా స్పష్టంగా చెప్పారు ఏమని, ఇలాంటి సందర్భాల్లో విరాట్ రూపాన్ని చూపించాలి, ఇముడ్చుకోరాదని స్పష్టంగా చెప్పాడు. పెన్ను కూడా పెన్సిల్ కూడా పెట్టుకోండి, నేను అండర్లైన్ చేయిస్తాను. సో ఎక్కడ ఇముడ్చుకోవాలి, ఎక్కడ ఇముడ్చుకోవద్దు, ఇవన్నీ మనకు స్పష్టత ఉంటే గాని మనము బాబాకి ధర్మస్థాపనలో సహయోగం ఇవ్వము. తప్పు చేసేటోళ్ళందరికీ సహయోగాలు ఇస్తూ కూర్చుని వాళ్ళ పాపంలో భాగస్థులు అయిపోతున్నారు అందరు. సో ఈ మురళిలో బాబా ఈ మురళి పూర్తిగా చదువుకుందాము, ఎందుకంటే అందరికీ విస్తారంగా తెలియాలి దీని గురించి. సో సంగమయుగి డిగ్రీ మరియు భవిష్య ప్రారంధం. ఈ రోజు బాబ్దాదా విద్యార్థులందరూ చదువు తర్వాత ఏ డిగ్రీ పొందారని చూస్తున్నారు. ఈ చదువుకి లభించే డిగ్రీ ఏమిటి? డిగ్రీ లభించాలా లేక లభించిందా? చదువు తర్వాత డిగ్రీ లభిస్తుంది కదా. ఈ సంగమయుగంలో మీకు ఏమి లభిస్తుంది? సంపూర్ణ ఫరిష్తా లేదా అవ్యక్త ఫరిష్తా. ఇది సంగమయుగం యొక్క డిగ్రీ. దైవీ పదవి అనేది భవిష్య ప్రారంధం. ఇప్పటి డిగ్రీ సంపూర్ణ అవ్యక్త ఫరిష్తా. ఈ డిగ్రీ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి మరియు ఎంతవరకు ప్రతి విద్యార్థి దీనిలో యోగ్యంగా తయారయ్యారని చూస్తున్నారు. సో ఇక్కడ బ్రాహ్మణ్సో ఫరిష్తా, ఫరిష్తాసో దేవత అంటున్నారు. సో ఇక్కడ సంగమ యుగంలో ఈ బ్రాహ్మణుల నుంచి నెక్స్ట్ స్టేజ్ మన పురుషార్థం యొక్క అంతిమ స్థితి అవ్యక్త ఫరిష్తా. అది ఈ సంగమ యుగంలోనే చెయ్యాలి. సో అందుకే బాబా ఇక్కడ ఏమంటున్నారు, ఈ డిగ్రీ అన్నది అవ్యక్త ఫరిష్తా అన్నది సంగమంలో వస్తుంది, దైవీ పదవి అన్నది సత్యుగంలో భవిష్యత్తులోకి వస్తుంది. సో బ్రాహ్మణ్సో ఫరిష్తా, ఫరిష్తాసో దేవత అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫరిష్తా అన్న డిగ్రీ రావాలి అంటున్నారు. సో ఆ లక్షణాలు ఏంటని చెప్పారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మురళీలు ఎదురుగా పెట్టుకోవాలి, ఎవరికి వాళ్ళు పెట్టుకుని ప్రతి వాక్యం చదువుతూ ఎవరికి వాళ్ళు బాబా తమకే చెప్తున్నారని తెలుసుకుని మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటే అసలు ఇంతకు మీకు డిగ్రీ వచ్చిందా లేదా తెలుస్తుంది. సో ఆ డిగ్రీ వస్తేనే నెక్స్ట్ దీనికి వెళ్తారు. సో కాబట్టి ఇక్కడ ఇప్పటి డిగ్రీ సంపూర్ణ అవ్యక్త ఫరిష్తా. ఈ డిగ్రీ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి మరి ఎంతవరకు ప్రతి విద్యార్థి దీనిలో యోగ్యంగా తయారయ్యారని చూస్తున్నారు. స్వయం ఎంత యోగ్యంగా తయారవుతారో ఇతరులను అంత యోగ్యంగా తయారు చేయగలరు. యోగ్యమైన వారు లక్షణాలు గల వారిని తయారు చేస్తారు. మరి ఎవరైతే ఇలా అవ్వరో వారు సంఖ్యని తయారు చేస్తారు. కనుక ఈ రోజు అందరి యొక్క లక్షణాలను చూస్తున్నారు. ఏ ఏ లక్షణాలలో యోగ్యంగా అయ్యారు అని చూస్తారు కదా. అదే విధంగా ఇక్కడ కూడా ముఖ్య లక్షణాలు. సో ఈ రోజు మనం జ్ఞానం చెప్తున్నాము అని అంటే యోగ్యంగా తయారు చేయాలి, ప్రభావం పడాలి. సో ఈ రోజు కొంతమంది జ్ఞానం చెప్తూ వెళ్ళిపోతుంటారే కానీ ఎక్కడ ఎవరి మీద ప్రభావం పడదు. కానీ వీళ్ళ మటుకు వీళ్ళు మేము బాగా జ్ఞానం చెప్పేసాం, మా అంత జ్ఞానం చెప్పేటోళ్ళు లేరు అనుకుంటారు. కానీ బాబా మార్కులు వేసేటప్పుడు ప్రభావం పడిందా లేదా అని చూస్తారు, యోగ్యంగా తయారయ్యారా లేదా అని చూస్తారు. సో యోగ్యంగా తయారవ్వాలి అంటే వారసులు తయారవ్వాలి, తర్వాత యజ్ఞానికి సహయోగులు అవ్వాలి. సో యోగ్యంగా తయారవ్వలేదు, ఇంకా అధీనమైపోయే ఉన్నారు, రాజయోగులు అసలే అవ్వలేదు అంటే ఇంకా కర్మేంద్రియాలకు వశమైపోయి ఉన్నారంటే అధీన సంస్కారం అది. సో అలా అధీనులు కాకుండా అధికారుల్ని తయారు చేశామా, వాళ్ళని బ్రాహ్మణుల నుంచి నెక్స్ట్ ఫరిష్తా స్టేజ్కి తీసుకెళ్ళామా. సో ఆ డిగ్రీ రావడానికి మన వైపు నుంచి వాళ్ళకి ఏమి ఇవ్వాలి, సంకల్పాలు, శక్తులు, ఇవి ఇస్తే గానీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళం. సో ఫరిష్తా అని చెప్పేసి ఊరికి రెక్కలేసుకుని అలా ఉండమడానికి కాదు, మన స్థితి. సో అది తయారు చేశారా. సో యోగ్యమైన వారు లక్షణాలు గల వారిని తయారు చేస్తారు. సో అలా లేని వాళ్ళు ఏం చేస్తారంటే సంఖ్యని తయారు చేస్తారు అంటున్నారు. మరి ఎవరైతే ఇలా అవ్వరో వారు సంఖ్యని తయారు చేస్తారు అంటే ఏం చేస్తారు, జనాన్ని పోగేసుకుంటూ ఉంటారు. సో ఈ రోజు మనం రాజకుటుంబాల్లోకి రావాలి అనుకున్నప్పుడు మన ప్రజలు కూడా సతో ప్రజలై ఉండాలి.
మనం ఈ రోజు జనాన్ని పోగేసుకోవాలని చెప్పి చాలా మంది మనం వెళ్ళి కొత్త వాళ్ళకి చెప్పాలి, కొత్త వాళ్ళకి చెప్పాలి అని అంటే మేము అది చెయ్యకపోనికి కారణం అదే. అంటే కొత్త వాళ్ళకంటూ పుస్తకాలు ఇస్తాం, చేస్తాం, చెయ్యమని కాదు. ఫోకస్ ఎందుకు ఆధారమూర్తుల మీద పెట్టాము అని అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే జనాన్ని పోగేయడం కాదు. ఈ రోజు మనం ఒకటి చేస్తున్నాం సేవ అంటే కంటిన్యూస్ గా వాళ్ళకి పాలన ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, శక్తిని ఇచ్చి వారసులుగా తయారు చేయాలి. అంతేగాని అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతామనంటే అది సేవే, నేను కాదు అని అనట్లేదు. కానీ బాబాతోటి సంబంధాన్ని జోడింప చేశామా, యోగ్యంగా తయారు చేశామా, అది ఇంపార్టెంట్. సంఖ్య ఇంపార్టెంట్ కాదు, నంబర్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. సో బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యను కొద్ది మందికే చెప్పాడు, కానీ అందులోనే వారసులు. మీరు మళ్ళీ 1969 స్టోరీ చూడొద్దు. బ్రహ్మబాబా చెప్పినప్పుడు ఎంతో మంది యోగ్యులు తయారయ్యారు. సత్యుగి స్థాపన కూడా, రికార్డింగ్ కూడా నడిచింది. మనం ఇప్పుడు ఏంటంటే 69 నుంచి ఎవరైతే చీఫ్ అయ్యారో వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోయి సెంటర్లను చూసి ఎవరు మారలేదని అనుకుంటున్నాం, కానీ అలా కాదు. ఇప్పుడు ఈ జూమ్ లో మనం అంతా చదువుకుంటున్నాం అంటే మీరు అంత పరివర్తన చెందటం లేదా? ఈ రోజు మీకు జ్ఞానం తెలీదా? ఈ రోజు ఏ రకంగా ఏ సంకల్పాలు వాడాలి, శక్తులు వాడాలి, ఇవన్నీ మీకు తెలుసు కదా. సో అంటే ఎక్కడో ఒక చోట ఈ జ్ఞానం బయటకు వస్తోంది కదా. సో కాబట్టి వాళ్ళని చూసి ఏది జరగట్లేదు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరో చెయ్యట్లేదని మీరు కూర్చుండిపోవద్దు. చాలా ఫాస్ట్ గా వేగంగా వెళ్తూ ఉంది. చేసేవాళ్ళు చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ టైం రాగానే బాబా ఆపేస్తాడు. మనం అయ్యో చేయలేదే అని చెప్పి బాధపడతాం. సో కాబట్టి చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తోంది కాబట్టి ఇంకొంచెం సమయాన్ని కేటాయించి కొంచెం ఏమంటారు దాన్ని, ఎక్స్ట్రా ఒక అడుగు మీ కోసమే చేసుకుంటే బాబా చెప్పినట్టు కల్పమంతా కష్టాలు లేకుండా బతకొచ్చు. సో అందుకే ఏ ఏ లక్షణాలలో యోగ్యంగా అయ్యారని చూస్తారు కదా. అదే విధంగా ఇక్కడ కూడా ముఖ్య లక్షణాల్లో ఎంతవరకు జ్ఞాన స్వరూపులుగా అయ్యారు అని చూస్తున్నారు. జ్ఞాన సాగరులతో పాటు నమ్మకదారులుగా, విజయీలుగా, శక్తివంతులుగా మరియు సేవాదారిగా ఎంతవరకు అయ్యారని చూస్తున్నారు. ఈ లక్షణాలన్నీ అందరిలోకి వస్తే డిగ్రీ లభిస్తుంది. ఈ లక్షణాలలో ఏ ఏ లక్షణాలు ధారణ అయ్యాయి? జ్ఞాన స్వరూపులు అంటే బుద్ధిలో మొత్తం జ్ఞానం యొక్క ధారణ ఉండాలి. జ్ఞానం ఉండడం కాదు, జ్ఞానం యొక్క ధారణ ఉండాలి అంటున్నాడు. ఇది మనం నోట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే జ్ఞానం అందరు తెలుసుకుని క్వశ్చన్లు అడగగానే ఆన్సర్లు ఇచ్చేస్తున్నారు. క్వశ్చన్లు అడగగానే ఆన్సర్స్ కాదు, అది ఎంతవరకు స్వ జీవితంలో ధారణ చేశాము అన్నది ఇక్కడ పాయింట్. సో అది అక్కడ జ్ఞాన స్వరూపులు అంటే బుద్ధిలో మొత్తం జ్ఞానం యొక్క ధారణ ఉండాలి. ఎంత జ్ఞాన స్వరూపంగా ఉంటారో అంత విజయులుగా అవుతారు. ఒకవేళ విజయం తక్కువగా ఉందంటే జ్ఞానం లోపంగా ఉన్నట్లు భావించండి. సో విజయం రావడం అంటే ఏంటి? ఇక్కడ ప్రతి నిమిషము సమర్థ సంకల్పాలు చేయడమే ఇక్కడ మనం సాధించే విజయం. వ్యర్థ సంకల్పాలు చేస్తున్నాము, అలజడిలోకి వెళ్ళిపోతున్నాం, భయపడిపోతున్నాము, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, పరివారంతో కలిసి నడవలేకపోతున్నాము, ఒకటే నడవలేకపోతున్నాము, స్వయం పైన నిశ్చయం లేదు, బాబా ఏ రకంగా స్పందిస్తారని బాబా పైన నిశ్చయం లేదు, డ్రామా పైన లేదు, ఇవన్నీ లేవు అని అంటే ఇంక అక్కడ పూర్తిగా ధారణ అవ్వలేదని అర్థం. సో కాబట్టి ఒకవేళ విజయం తక్కువగా ఉందంటే జ్ఞానం లోపంగా ఉన్నట్లు భావించండి. విజయులుగా కాకపోవడానికి కారణం ఏమిటి? నమ్మకం తక్కువగా ఉంది. నమ్మకం అంటే నిశ్చయ బుద్ధి. సో అందుకే చాలా మంది ఫోటోలు తీసి పెట్టినా కానీ ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే బాబా మీద నిశ్చయం లేదు. అసలు బాబా చెప్పే జ్ఞానం ఆత్మ జ్ఞానం అన్న దాని మీదనే చాలా మందికి తెలియదు. అందుకే దేహ నియమాలు నమ్మారు. ఎందుకు? స్వయం పైన నిశ్చయం లేదు ఆత్మ అని, తండ్రి పైన నిశ్చయం లేదు. సో ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు ఆత్మజ్ఞానం చెప్తాడు కానీ దేహ జ్ఞానం చెప్పరు కదా. సో దానివల్ల ఏమైంది? ఎందుకు నమ్మలేదు ఎవరి జ్ఞానాన్ని అంటే స్వయము ఆత్మ అన్నది జ్ఞానపరంగా తెలుసుకున్నారు. ఆత్మకు తండ్రి పరమాత్మ అన్నది జ్ఞానపరంగా తెలుసుకున్నారు. అంతే తప్పితే అనుభవం అనేది జరగలేదు. ఎప్పుడు అనుభవం జరుగుతుంది? మనం సంకల్పాల ద్వారా చేస్తూ పోతే అప్పుడు ధారణ చేస్తుంటే అనుభవాలు జరుగుతాయి. సో కాబట్టి విజయులుగా కాకపోవడానికి కారణం నమ్మకం తక్కువగా ఉంది. నమ్మకం అంటే నిశ్చయ బుద్ధి, స్వయంపై విశ్వాసం, బాబ్దాదాపై మరియు పరివారంలో సర్వ ఆత్మలపై విశ్వాస పాత్రులు అవ్వాలి. ఎంత విశ్వాస పాత్రులై అనగా నిశ్చయ బుద్ధి అయి కర్తవ్యం చేస్తే నిశ్చయ బుద్ధి విజయంతి అంటే విశ్వాస పాత్రులు అవ్వటం ద్వారా విజయులుగా అయిపోతారు. అంటే ఇక మనం ఏది చెప్పినా అందరూ నమ్మాలి, విశ్వసించాలి. సంశయించొద్దమ్మో వీళ్ళు జ్ఞానం చెప్పారంటే ఏం చెప్తారేమో అవుతుందో కాదా అన్నట్టు. సో ఆ రకంగా విశ్వాస పాత్రలు అవ్వాలి, అప్పుడే విజయులు అవుతారు అంటారు. వారి ప్రతి కర్తవ్యం, ప్రతి సంకల్పం, ప్రతి మాట శక్తిశాలిగా ఉంటుంది.
ఇటువంటి యోగ్యులకే ఈ డిగ్రీ లభిస్తుంది. సో ఏ డిగ్రీ? అవ్యక్త ఫరిష్ట. అంటే ఈ పాటికంతా మనము, ఫరిష్ట అంటే రెక్కలతో చూపించారంటే జ్ఞాన యోగాలన్న రెక్కలు. ఫరిష్టాలు ఎప్పుడు యోగం చేసినట్టు చూపించరు. సో ఫరిష్టాలు ఈ భూమి నుంచి పైకి ఉంటాయి, రెక్కలు ఉంటాయి, జ్ఞాన యోగాలన్న రెక్కలు. ఆ తర్వాత చేతిలో మ్యాజిక్ వ్యాండ్ అంటే ఏంటి? వాళ్ళ సంకల్ప శక్తితోటి ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకా కూర్చుని జ్ఞానం చదువుకోవడం, యోగం చేయడం అంటూ ఉండదు. సో జ్ఞానం చెప్పినా, యోగం చేసినా లోక కళ్యాణం కోసమే. అంటే వాచా సేవ చేయడానికి సంకల్ప శక్తి, యోగం మనసా సేవ దేనికి? ఒకరికి శక్తిని ఇవ్వడానికి. అంతవరకు అంటే ఆ స్టేజ్కి వచ్చేసాలి. సో ఆ స్టేజ్కి రావాలి అని అంటే ఫస్ట్ బాబా కనెక్ట్ అయ్యి మన పాపం వినాశనం అవ్వాలి. ఆ బరువు దిగాలి మన నెత్తి మీద నుంచి. అది 1 సెకండ్ పని. దానికంటూ ఏదో పెద్ద తపస్సులు చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆ తర్వాత వర్తమానం నుంచి ఇంకా ప్రతి నిమిషం వ్యర్థం చేస్తున్నామా, సమర్థం చేస్తున్నామా అన్నది చెకింగ్. స్వచింతన, స్వచింతన, స్వచింతన. ఏదైనా మన జీవితంలో ఒక సన్నివేశం జరిగింది అని అంటే అందులో నేను కరెక్ట్ గా బాబా చెప్పిన దాన్ని బట్టి పాత్రను అభినయించానా, లేదా నా సొంతగా నేనేమైనా చేసేసానా అని చెప్పి ఎప్పటికప్పుడు చెకింగ్ అన్నది ఉండాలి. ఆ చెకింగ్ మనం నిజాయితీగా చేసుకోవాలంటే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రిని బాబాకి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయినప్పుడు మన మనసు, బుద్ధి బాబా పైన ఉన్నప్పుడు మనకు బుద్ధి మనకి ఇండికేషన్ వేస్తూ ఉంటది మనం చేసింది రైటా రాంగా అని చెప్పేసి. గైడెన్స్ ఇస్తూ పోతూ ఉంటది. అంటే దివ్య బుద్ధి పనిచేస్తూ పోవాలి. బుద్ధి దివ్యంగా ఉంటే మన కర్తవ్యము, మన ప్రవర్తన కూడా దివ్యంగానే ఉంటది. బుద్ధి గనక రాతిగా ఉంటే చేసే కర్మలన్నీ వ్యతిరేక దిశలోనే ఉంటాయి. సో కాబట్టి ఇటువంటి యోగ్యులకే ఈ డిగ్రీ లభిస్తుంది. ఒకవేళ డిగ్రీ పొందకపోతే ఏమవుతుందో తెలుసా? కోర్టు ద్వారా ఏమి వస్తుంది? నోటీసు. లభిస్తే డిగ్రీ లభిస్తుంది, లేకపోతే నోటీసు వస్తుంది. అంటే ధర్మరాజపురిలో బందీ అయ్యే నోటీసు వస్తుంది. అందువలన పురుషార్థం చేసి డిగ్రీ తీసుకోవాలి, నోటీసు రాకూడదు. నోటీసు వచ్చిన వారు సిగ్గుపడతారు కదా. అందువలన ఎంతవరకు యోగ్యంగా అయ్యాను అని సదా పరిశీలించుకోండి. అంటే అదే సబ్జెక్ట్ ని బాబా మళ్ళీ తిప్పి తిప్పి చెప్పడం ఏమనంటే, మీరు గనక చెయ్యకపోతే నోటీస్ వస్తుందంటే పాపాలు అనుభవిస్తారని అర్థం. అది ఎప్పుడు? ఇప్పుడా లేకపోతే అంతిమంలోనా? ఒకసారి ఆన్సర్ పెట్టండి. బాబా నోటీసులు వస్తున్నాయంటే ఇప్పుడు వస్తాయా లేకపోతే ఇంకెప్పుడైనా వస్తాయా? నోటీస్ ఇప్పుడు వస్తుందా తర్వాత వస్తుందా? అబ్బా, ఆల్రెడీ వస్తున్నాయంట. సో ఇప్పుడే చేసుకున్న కర్మలన్నీ ఇప్పుడే అనుభవిస్తాం. మళ్ళీ ధర్మరాజపురి అని చెప్పి మళ్ళీ ఇంకెక్కడో లోకానికి వెళ్ళిపోయి ఇంకెప్పుడో అనుభవించడం అన్నది ఉండదు. ఈ యుగమే సెటిల్మెంట్ యుగము. సో ఈ యుగంలో మనం చేసుకున్న పాపాలన్నీ అనుభవిస్తామని చెప్పేసే బాబా మీరు అనుభవించకండి అంటున్నాడు. నేను శక్తిని ఇస్తాను, వాడుకోండి అంటున్నాడు. సో విద్యార్థులందరూ ఆన్సర్స్ తెలిసిన వాళ్ళందరూ తెలియకపోయినా ఆన్సర్లు చూశారు కాబట్టి మెసేజ్లు పెట్టి అలవాటు చేసుకోండి, బుద్ధిలో ఫిట్ అవుతుంది. టైపింగ్ చేయడం రాని వాళ్ళు పెన్ను పేపర్ ఒక పుస్తకం పెట్టుకుని పుస్తకంలో రాసుకోండి. రాసుకోవడం కూడా రాని వాళ్ళు ఆన్సర్ ఏంటా అన్నది మీ మనసులో అనుకోండి. ఎందుకంటే అలా వింటూ ఉంటే అర్థమైనట్టే ఉంటది, ఆ ఫ్లోలో వెళ్ళిపోతారు మీరు. కానీ పరిస్థితి ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, విద్యార్థులకు జ్ఞానం అర్థమైంది కానీ ఎక్కడ ఏ పాయింట్ ఉపయోగించాలో తెలియట్లేదు. చాలా సందర్భాల్లో అంటే జ్ఞానం వస్తుంది కానీ దీన్ని మీ సొంత జీవితానికి మీరు ఉపయోగించుకోవాలి. సో నేను నిన్న కూడా చెప్పాను, ఏ ఫర్ ఆపిల్ అని చిన్నప్పుడు బుక్ లో ఉన్నా కానీ మళ్ళీ ఎందుకు రాయించారు? రాస్తే కనెక్ట్ అవుతాము. సో ఈ విషయం ఇంకా నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలనంటే ఇంకా మీ ఉన్నతి కోసం మీరు పెట్టుకోవాలి, నేను వెంటబడి చేయించడం కాదు.
సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అని అంటే ఇంకా ఆ తర్వాత మీరు జీవితంలో అంటే మీకు సలహాలు ఇస్తాం అంతే, బలవంతం ఏం చేయలేం మేము. ఆ సలహాలు పాటిస్తే అది కొంచెం మనకి ఏంటంటే మైండ్ అబ్జార్బ్ చేస్తుంది. అంటే అరే మనం రాసాము అని చెప్పేసి. సో ఓహో ఇది ప్రశ్న. సో ఇప్పుడు ధర్మరాజపురిలో శిక్షలు అంటే ఇప్పుడు వస్తాయా తర్వాత వస్తాయా అన్నది ప్రశ్న. సో ఆ ప్రశ్న రాసేసుకోవాలి. ఆన్సర్ ఏంటో పెడుతున్నాం. సో మనకు ఆన్సర్ ఏంటో తెలియనప్పుడు కొంతమంది ముందే పెట్టేస్తున్నారు. అది చూసినప్పుడన్నా పెట్టడం అలవాటు చేసుకోండి. సో అప్పుడు మైండ్ అబ్జార్బ్ చేస్తుంది. చేసినప్పుడు ఓహో ఇప్పుడే శిక్షలు అనుభవిస్తాం కాబట్టి ఇప్పుడే వాటిని వినాశనం చేసుకోవాలి. లేకపోతే అందరూ ఏమనుకుంటున్నారంటే ధర్మరాజపురం అంటే ఇంకెక్కడో వస్తుంది అనుకుంటున్నారు, ఇంకెప్పుడో ఉంటది అనుకుంటున్నారు. ఇప్పుడే భయపడిపోతున్నాం, ఇప్పుడే ఆరోగ్య సమస్యలు, ఇప్పుడే శారీరక రోగాలు, సంబంధాల పరంగా సమస్యలు, ప్రకృతి పరంగా వస్తున్నాయి. మరి ఇవన్నీ శిక్షలు అనుభవించడమే కదా, ఇంకా మళ్ళీ ప్రత్యేకించి ఇంకేముంటాయని. సో కాబట్టి కొన్ని ఇప్పుడు మేము ఎట్లయితే ఈ రకంగా చెప్తే స్టూడెంట్స్ కి అర్థమవుతుంది అని చెప్తే టీచింగ్ మెథడ్స్ అన్ని మార్చుకుంటూ ఈ రకంగా చెప్తే అర్థం చేసుకుంటూ అని టీచింగ్ మెథడ్స్ మీద ఎలాగైతే మేము ఫోకస్ పెట్టామో, లెర్నింగ్ మెథడ్స్ అంటే ఏదైనా విన్నప్పుడు దానిని అబ్జార్బ్ చేసి గ్రహించే నేర్చుకునే విధి విధానాల మీద మీరు ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే నేర్చుకునే పద్ధతులు ఒక్కొక్క స్టూడెంట్ కి డిఫర్ అవుతూ ఉంటాయి. కొంతమంది అలా విని అబ్జార్బ్ చేసేయగలుగుతారు, కొంతమంది ఓ 10 సార్లు చదివితే అర్థమవుతుంది, కొంతమందికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి బుక్ లో రాసుకుంటే అర్థమవుతుంది, కొంతమందికి జస్ట్ ఒక సింపుల్ పాయింట్ రాసుకుంటే అర్థమవుతుంది. సో ఎవరి స్థితి ఏముంటుందా అన్నది మీకు అవగాహన ఉండాలి. మీరు ఏ రకంగా మెథడ్ ఫాలో అయితే ఒక 2-3 మెథడ్స్ ఫాలో అయ్యి చూడండి. చదువుతుంటే అర్థమవుతుందా, అండర్లైన్ చేస్తే అర్థమవుతుందా, బుక్ లో నోట్ చేసుకుంటే అర్థమవుతుందా, సో బుక్ లో పాయింట్స్ రాసుకుంటే అర్థమవుతుందా, లేదా అండర్లైన్ చేస్తే అర్థమవుతుందా అన్నది అది మనిషి మనిషికి డిఫర్ అవుతుంది. సో అది మీకంటూ ఒక అవగాహన ఉండాలి. మీరు ఏ పద్ధతిలో వెళ్తే మీకు అర్థమవుతుంది, ఏ పద్ధతిలో చేస్తే మీరు అబ్జార్బ్ చేస్తుంది మీ మైండ్, మీరు ఆ సబ్జెక్ట్ ని గ్రహించగలుగుతారు అన్నది మీకు మీకే తెలుస్తుంది. ఆ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళాలి. సో మేము ఇచ్చేటప్పుడు ఈ పద్ధతులు అంటే ఇదిగో ఈ రకంగా అప్పుడు చిన్నప్పటి నుంచి ఆ రకంగా ఫర్ ఏ ఫర్ ఆపిల్ అని చెప్పి పెట్టడానికి కారణం ఏదని మేము ఓవరాల్ గా సలహాలు ఇస్తూ ఉంటాం. సో అందులో మీకేది వర్తిస్తుందా అని చూసుకుని చేసుకుంటూ పోవాలి. పోయి అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం జ్ఞానం అంతా మైండ్ లో అబ్జార్బ్ అవ్వాలి. బాబా చెప్పినట్టు జ్ఞాన స్వరూపులై బుద్ధిలో మొత్తం జ్ఞానం యొక్క ధారణ ఉండాలి. ఆ పాయింట్ తెలుసుకుంటాము, దాన్ని ఎక్కడ ఉపయోగించాలో కూడా మనకు తెలిసి ఉండాలి. సో అలా అయినప్పుడు ఏమవుతుంది, సంగమ యుగం యొక్క డిగ్రీ వస్తుంది మీకు అంటున్నాడు. సో ఆ తర్వాత ఇక్కడ బాబా ఏమంటున్నారంటే మళ్ళీ పేజ్ నెంబర్ 191కి వస్తున్నాము. సో ఒకవేళ డిగ్రీ లభిస్తుంది, లేకపోతే నోటీస్ వస్తుంది అంటే ధర్మరాజపురిలో బందీ అయ్యే నోటీస్ వస్తుంది. అందువలన పురుషార్థం చేసి డిగ్రీ తీసుకోవాలి, నోటీస్ రాకూడదు. నోటీసు వచ్చిన వారు సిగ్గుపడతారు కదా, అందువలన ఎంతవరకు యోగ్యంగా అయ్యాను అని సదా పరిశీలించుకోండి. సో ఎప్పటికప్పుడు జ్ఞానం మొత్తం నేను జ్ఞాన స్వరూపాన్ని అయ్యానా, శక్తి స్వరూపాన్ని అయ్యానా అని చెప్పి ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. ఇవైతే ముఖ్య లక్షణాలు చెప్పాను, కానీ లిస్ట్ చాలా పెద్దది. ప్రతి లక్షణం వెనక సంపూర్ణం అనే మాట ఉంటుంది. అంటే ఫెయిత్ఫుల్, పవర్ఫుల్, ఇలా సర్వ గుణాలలో సంపూర్ణం ఫుల్ అయినప్పుడే డిగ్రీ లభిస్తుంది. సో ఇవి మన చెకింగ్ పాయింట్స్. రివైజ్డ్ కోర్సు మురళీలన్నీ బాబా ధారణ మనకి మనం చెక్ చేసుకోనక అంటే సబ్జెక్ట్ రివైజ్ అవుతోంది. రివైజ్ అయినప్పుడు ఇప్పుడు ప్రతి లక్షణంలో సంపూర్ణం అంటే ఈ రోజు ఒక శాంతి అన్న దైవీ గుణం తీసుకున్నామంటే ఆ లక్షణంలో సంపూర్ణం అయ్యామా, లేదా ఇంకా కోపం వస్తోంది అంటే సంపూర్ణం అవ్వలేదని అర్థం. సపోజ్ దయాగుణం ఉంది, జ్ఞానయుక్తమైన దయ. సో మనకి ఈ రోజు ఎంతో మంది కష్టాల్లో ఉన్నా కానీ మనకు దయ రావట్లేదు, మనది మనకే ఎక్కువైపోయినాయి సమస్యలు, మన అలజడిలోనే మనకు వచ్చేసాయి. మనసా సేవ అంటేనే నిద్రలు వచ్చేస్తున్నాయి, చేయలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాము, సమస్య అనిపిస్తున్నాయి. ఎవరికి సమస్య ఉంటే మనకేంటి వాళ్ళ లెక్కాచారాలు అని అంటే ఆ దైవీ గుణంలో లోపం ఉన్నట్టు. ఈ రోజు బాబ్దాదా ఎలాగైతే వాళ్ళ ఇంటి సమస్య కాకపోయినా కానీ పిల్లలు పరివారము అని చెప్పేసి సొంత బాధ్యత తీసుకొని చేస్తున్నారో ఇది సంపూర్ణ స్థితి. సో ప్రతిదానికి చెకింగ్ పాయింట్ బ్రహ్మబాబా. సమస్య వచ్చింది అంటే బ్రహ్మబాబా, సమస్య పరిష్కారం అవ్వాలి అంటే ఏం చేయాలంటే బ్రహ్మబాబా, శివబాబా, ఇంకా వాళ్ళని చూస్తూ కూర్చోవాలి.
ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి ప్రతి దానికి. సో కాబట్టి ఇలా సర్వ గుణాలలో సంపూర్ణమైనప్పుడే డిగ్రీ లభిస్తుంది. అందరూ విజయులు అవుతారు. కానీ సంపూర్ణ విజయుల, సంపూర్ణ శక్తివంతుల అనేది చూస్తారు. ఎవరైతే అన్ని గుణాలలో సంపూర్ణం అవుతారో వారికే సంపూర్ణ అవ్యక్త ఫరిష్ట అనే డిగ్రీ లభిస్తుంది. సో ఫరిష్ట అన్నది ఇప్పుడే ఆ స్టేజ్కి చేరిపోవాలి, చనిపోయిన తర్వాత కాదు అని చెప్పేసి అన్నాడు. బ్రహ్మబాబాకు సంబంధించిన ఫాలో ఫాదర్ అన్న దాంట్లో కూడా ఈ మురళిని రికార్డ్ చేసి పెట్టాం. సో ఆసక్తి ఉన్న వాళ్ళకి చూసుకోవచ్చు. ఒక్క బ్రహ్మబాబా మాత్రం శరీరం వదిలేసిన తర్వాత ఫరిష్తా పాత్రని పోషిస్తారు. దానికి శివబాబా ఏం చెప్పారంటే ప్రతి దానికి బ్రహ్మబాబాని ఉదాహరణగా పెట్టారు. సో బ్రాహ్మణులుగా ఎలా జీవించాలన్న దానికి ఆయన ఉదాహరణగా పెట్టారు, ఫరిష్తాగా ఎలా చేయాలన్న దానికి కూడా ఉదాహరణ పెట్టారు. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే మనం ఇప్పుడు శరీరం నుండే చేస్తాం. యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి శరీరం ఉంటే హద్దులు ఉంటాయి కాబట్టి బ్రహ్మబాబాకి శరీరము అవ్యక్తమైందని చెప్పి శివబాబా ఒక మురళిలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఇప్పుడే మనం ఈ డిగ్రీ తీసేసుకోవాలి. ఈ ఫరిష్తా స్థితికి వచ్చేసి అంటే ఈ భూమి నుంచి పైకి వచ్చేసి ఆ జ్ఞాన యోగాలు అంటే ఇప్పుడే సంపూర్ణమైపోయి నెక్స్ట్ ఆ రూపంలో సేవ కూడా చెయ్యాలి. ఊరికి అక్కడికి వచ్చి ఆగిపోవడం కాదు. సో మన పుణ్యం ఖాతాల బ్రాహ్మణులుగా సాకార రూపంలోనూ పుణ్యం ఉండాలి, సేవ చేసి అవ్యక్త ఫరిష్టాగా కూడా సేవ చేసిన 2 ఖాతాలు ఉండాలి. 2 పాత్రల్లో సేవలు చేయాలి. అందుకే పొద్దున మధ్యాహ్నం చేయించేటప్పుడు మౌంట్ అబూకి ఫరిష్తాగా వెళ్ళి చేసేసేయండి అని చెప్పడానికి కారణం అదే. భక్తులకు ఉదయం లేచినప్పుడు భక్తులకి గుళ్ళలోకి వెళ్ళి కూడా చేయొచ్చు. సో ఎక్కడెక్కడ హాస్పిటల్స్ మనం అన్ని గ్రూపుల్లో వేస్తున్నామో అవన్నీ మీకు ఇంకా బాబా ఇచ్చిన ఖజానాలు అనుకోండి, సంకల్పాల ఖజానా. మీకు ఎంత వీలైతే అంత వాటిని ఇస్తూ పోయి సంపాదించుకోండి. సో జ్ఞాన ఖజానా అది. సో లక్ష్మీదేవిని చూపిస్తారు కదా, ఆ బంగారు బిందెతో ఇస్తూనే ఉంటారు. జ్ఞానధనం అవన్నీ సంకల్పాల ఖజానా అంటే జ్ఞానధనం అది. ఆ జ్ఞానధనాన్ని పంచుతూ పోతూ ఉంటారు. సో ఎంత చేస్తారు, ఎంత సంపాదిస్తారు అన్నది ఇంకా బాబా అయితే బండారా ఓపెన్ చేసి పెట్టేస్తారు. సో ఇంకా పదమాపదం సంపాదించుకుంటామా లేకపోతే చాలే ఇంత వస్తే సరిపోతుంది అన్నది ఇంకా మన ఆలోచనే, అది మన నిర్ణయమే. సో కాబట్టి ఎవరైతే అన్ని గుణాలలో సంపూర్ణం అవుతారో వారికే సంపూర్ణ అవ్యక్త ఫరిష్ట అనే డిగ్రీ లభిస్తుంది. అందరూ ఇదే లక్ష్యం పెట్టుకున్నారు కదా, ఇప్పుడు సో బాబా ఇలా అందరూ ఇదే లక్ష్యం పెట్టుకున్నారు కదా అంటే మరి దానికి సమాధానం ఇవ్వాలి. నేను క్లాస్ కాబట్టి చదివేసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ మీరు క్లాస్ అయిపోయాక ఈ మురళిలు తీసి చదివేటప్పుడు బాబా మీకే వ్యక్తిగతంగా చెప్తున్నారు అన్న భావనతో చదివి ఆయన ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానాలు ఇవ్వడం అన్నది మర్యాద. మనం ఆ మర్యాదలు పాటించకపోతే మన ఆత్మల్లో రికార్డింగ్ రాదు. సో తండ్రి పట్ల మర్యాద అన్నది రికార్డ్ అవ్వకపోతే ఇంకా ఎవరి పట్ల అది రికార్డింగ్ లోకి రాదు. సో అప్పుడు ఎటువంటి ఆత్మలు వస్తారు మన జీవితంలోకి? మన ఆత్మలో మర్యాద అనేది రికార్డ్ అయ్యి లేదు కాబట్టి మర్యాద లేని ఆత్మలే వస్తారు. అప్పుడు మళ్ళీ కూర్చుని ప్రశ్నించుకుంటూ కూర్చుంటాం, వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి మర్యాద తెలీదా. ఎందుకు మర్యాద తెలియని ఆత్మలు వచ్చారు మన జీవితంలో కంటే మనం మర్యాదలు పాటించలేదు కాబట్టి, ఈశ్వరీయ మర్యాదలు. సో బాబాని ఆధారంగా తీసుకుని ఆత్మలో రికార్డింగ్ చేయాలి. ప్రతి దైవీ గుణం బాబాని ఆధారంగా తీసుకుని రికార్డ్ చేస్తే మన సంస్కారాలు ఎవరితోటైతే మ్యాచ్ అవుతాయో వాళ్ళు మన సమీప సమాన సంబంధికులుగా వస్తారు. ఇది లా. సో దీన్ని బట్టి రికార్డింగ్ చేసుకోవాలి అందరు. ఇప్పుడు వర్తమాన సమయం ఎటువంటిది? ఇప్పుడు చాలా నాజూకు సమయం. ఇప్పుడు అల్లరి నడిచే సమయం కాదు. ఈ నాజూకు సమయంలో కూడా అల్లరిగా నడిస్తే ఫలితంలో నష్టమే ఉంటుంది. అందువలన ఇప్పుడు సంహారమూర్తి అవ్వాలి, విరాట రూపాన్ని ధరించాలి. రోజు రోజుకి సమయం నాజూకి అవుతుంది కనుక సంహారమూర్తిగా అవ్వాలి. వేటిని సంహరించాలి? మీ సంస్కారాలని. సో ఈ రోజు శక్తి స్వరూపాలు దైవీ గుణాలను ధారణ చేసి మనలో ఉన్న సంస్కారాలను సంహరించాలి. ఇప్పుడు మీ వికర్మలపై మరి వికర్మ చేసే ఆత్మలపై ఇప్పుడు విరాట రూపం ధారణ చేసి 1 సెకండ్లో భస్మం చేయాలి. సో మనలో ఉన్న వికారాలకి వశమై చేసే కర్మలను కూడా కాకుండా వికర్మ చేసే ఆత్మలపై కూడా, అంటే తప్పులు చేసే ఆత్మలపై కూడా, వికారాలకి వశమై చేసే ఆత్మలపై కూడా ఇప్పుడు విరాట రూపం ధారణ చేసి 1 సెకండ్లో భస్మం చేయాలి. సో ఎలా చేయాలన్నదే ఇప్పుడు తర్వాత కూడా చెప్తున్నారు. శంకరుడు కన్ను తెరవగానే 1 సెకండ్లో వినాశనం అయిపోతుందని అంటారు కదా, ఇది సంహారమూర్తి కర్తవ్యం యొక్క స్మృతి చిహ్నం.
సో ఈ రోజు మనం జ్ఞాన నేత్రం ఓపెన్ చేసి ఇది అజ్ఞానము, ఇది తప్పు, ఇది వికర్మ అని చెప్పి మన జ్ఞాన నేత్రం ఓపెన్ చేసి చూస్తే అది అక్కడ వినాశనం అయిపోవాలి. అందుకే నెక్స్ట్ తర్వాతి వాక్యాల్లో బాబా ఇముడ్చుకోవద్దు అంటున్నాడు. ఈ విషయం తెలియకపోవడం వల్ల ఏమైపోయిందంటే అందరూ భయపడిపోతున్నారు. వాళ్ళ సంగతులు మనకెందుకు కానీ వికారాలు సో వ్యాప్తి చెందుతున్నాయి కదా. ఒక పక్కన వికారాలు వ్యాప్తి చెందుతుంటే మనకెందుకులే అని అనుకుంటే ఇంకా మన ధర్మస్థాపనలో ఏమి సంయోగం ఇచ్చినట్టు, మన సంహారి రూపం ఏది, మన విరాట్ రూపం ఏది? సో దానికి సంబంధించి బాబా ఈ వాక్యాలన్నీ చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ వాక్యాలు అండర్లైన్ చేసుకొని ఇక్కడి నుంచి ఇంచుమించు అంత ఇంపార్టెంటే. ఎవరెవరికైతే ఇప్పుడు నేను అందుకే క్లాస్ స్టార్టింగ్ లోనే అడిగాను, ఇద్దరు అక్కలు చేసింది రైటా రాంగ్ అంటే మీరు రైట్ అని ఆన్సర్ పెట్టారు. రైటే. ఎందుకు రైటు అంటే ఇది ఆన్సర్, ఇది బాబా చెప్పే అభిప్రాయము. సో ఏది మనం ప్రాక్టికల్ కి తేవాలి అని చెప్పి. సో విరాట్ రూపి అయి ఎవరిపైన దృష్టి వేసి వారి వికారీ సంస్కారాలను భస్మం చేయాలి. కనుక వికర్మలు, వ్యర్థ కర్మలు మరియు వికర్మీలపై ఇప్పుడు విరాట రూపాన్ని ధరించాలి. ఇప్పుడు స్నేహమూర్తిగా కాదు, కాళికా రూపాన్ని ధరించాలి. విరాట సంహారి రూపం ధరించాలి. ఇది అంతిమ సమయం. అంతిమ సమయం అని బాబా ఎప్పుడు చెప్తున్నారు? 70లో చెప్తున్నారు. ఇంకా మనం ఇప్పుడు 24లో ఉన్నాము అని అంటే అంతిమంలో కూడా అంతిమం. ఇప్పుడు విరాట రూపధారి అవ్వకపోతే మీ వికర్మలు మరియు వికర్మీలను ఎదుర్కోలేరు. సో ఈ రకంగా మనము ఇందాక నిన్న చెప్పుకున్న క్లాస్ ఇలా మంత్రతంత్రాలు చేసి వ్యతిరేకంగా చేసేసి మనని బలహీనం చేసేసి బలహీనుల్ని ఇంకా బలహీనం చేసేస్తుంటే మనం అలా చూస్తూ కూర్చున్నామంటే ఈ వాక్యాలని ప్రాక్టికల్ కి తేలేదని అర్థం. సో ఈ వాక్యాలని ప్రాక్టికల్ కి తేలేదు అని అంటే ధర్మస్థాపనలో అసలు మన సంయోగమే లేదని అర్థం. మరి మనం ఏం చేస్తున్నామంటే ఊరికే చదువుకుని అలా పెట్టేసుకుంటున్నాం. తప్పు జరుగుతుంటే ఆపాలి కదా. ఏ రకంగా ఆపుతాము? సంకల్పం చేస్తాము, తప్పు చేసే వాళ్ళకి చెప్తాం, ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు ఆపండి అని చెప్పి. సో వాళ్ళు ఆపరు. సో అప్పుడు ఏం చేస్తాము? బాధితులని ఎన్లైటన్ చేస్తాం, ఇదిగో ఈ రకంగా మోసం చేస్తారు మిమ్మల్ని. సో కాబట్టి ఇప్పుడు మీరు ఈ రకంగా మిమ్మల్ని మీరు ఆత్మిక దృష్టిలో పెట్టుకోవాలి. సో మనం 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఒకటి అక్రమ సంబంధాలు, రెండవది ఈ వ్యతిరేక దిశలో ప్రయోగం చేయడం, ఈ శుద్ర పూజలు. ఈ రెండిట్లో కూడా ఎందుకు ఈ రకంగా తయారైంది అని అంటే ఇక్కడ ఆధారమూర్తులం మనం నోరు మూసేసాం. మన విరాట్ రూపంలో లేము ఇప్పుడు. వాళ్ళు విరాట్ రూపంలోకి వచ్చేసారు, వాళ్ళు విజృంభించేశారు. సో ఆ విజృంభించేసరికి ఏమైపోయిందంటే ఎక్కడ చూడు మూఢనమ్మకాలు. అసలు జరిగేది కొంత అయితే ఊహించుకునేది ఎక్కువైపోయింది. ఇంకా ఒకసారి భయం అంటూ వేసిందంటే ఇంకా ఆ భయానికి అంతు లేకుండా అన్నట్టు పోయింది. సో ఈ రోజు తప్పు చేసేవాడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు, మమ్మల్ని ఎవరేం చేస్తారా అని చెప్పేసి. సో వాళ్ళే ఆ రకంగా విరాట రూపంతో ఆ రకంగా మేము తప్పులు చేస్తాము అని చెప్పి మాట్లాడగలిగినప్పుడు దాన్ని ఆపడానికి మనం ఎందుకు మాట్లాడము అంటే మనకు సబ్జెక్ట్ తెలియకపోవడం వల్ల. మనకి ఏం చెప్పారంటే ఎవరైనా తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోండి, మీరు కనుక నోరిప్పారంటే మీకు పాపం వచ్చేస్తుంది అంటారు. అంటే మరి తప్పులు చేసేవాళ్ళు చేస్తూ ఉంటే పుణ్యం వస్తుందా? మరి ఈ రోజు ఎవరైనా మంచి పని చేస్తుంటే దాంట్లో వెళ్ళి మనం సహయోగం ఇస్తే పుణ్యంలో భాగస్థలం అవుతాం. తప్పు చేస్తూ ఉంటే మనం వెళ్ళి అక్కడ మనము బాగా కలిసి ఉన్నామంటే మనము పాపంలో భాగస్థలం అవుతాము. లేదు మనకు తెలిసి కూడా నోరు మూసేస్తున్నాము అంటే అప్పుడు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టే. సో ఇంకా మనం ధర్మస్థాపనల బాబాకి ఏం సంయోగం ఇచ్చినట్టు, మరి మన పాత్రని ఏం పోషించినట్టు? ఊరికే జ్ఞానం తెలుసుకున్నాము, అలా వింటున్నాం అంతే. అంటే ఒక సాధారణ పురుషార్థం కూడా కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు భక్తిలో ఇప్పుడున్న చాలా మంది ధర్మరక్షా సమితిలు కానీ హేతువాదులు కానీ ఈ చాలా మంది ఇట్లాంటివి జరిగినప్పుడు ఏం చేస్తారంటే వెళ్ళి ఆపేసి వస్తారు. వాళ్ళు ఇంత బాబా ముల్లి చదువుకోకపోవచ్చు కానీ అట్లీస్ట్ తప్పుని తప్పుగానే అక్కడ చూసి దాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తారు. సంఘ సంస్కర్తలంతా సామాజిక దురాచారాలు ఉంటే ఏం చేశారు? అమ్మ వాటి గురించి మాట్లాడితే సమస్యలు వచ్చేస్తాయేమో, సమాజం తిరగబడుతుందేమో, ఇదైపోతుందేమో అదైపోతుందేమో అని చెప్పి కూర్చోలేదు. తప్పు చేసేవాడిని నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పారు, ఉద్యమాలు లేవదీశారు, అవేర్నెస్ తీసుకొచ్చారు. ఆ తర్వాత గవర్నమెంట్ కూడా చట్టాలు తయారు చేసి నిషేధించింది. సో వీళ్ళంతా ఎవరు? ఇవంతా బాబా ప్రేరణతోటి ఆ బాబా పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ రకంగా సంహార మూర్తులు
ఆ రకంగా ముందుకొచ్చి చేస్తారు. సో కల్పంలో సుఖపడేది వీళ్ళే. ఎందుకంటే ఆ సత్యయోగం నుంచి వీళ్ళంతా రాజకుటుంబాల్లోకి వస్తారు. సో అందరికన్నా పెద్ద సంఘ సంస్కర్తలు ఎవరంటే బాబ్దాదానే. వాళ్ళే సంఘాన్ని సంస్కరించనీకి వచ్చారు. వాళ్ళే విప్లవకారులు. పూర్తిగా తమోగా ఉన్న దాన్ని జ్ఞాన యోగాల ద్వారా ఈరోజు తీసుకొచ్చేస్తున్నారు. అందుకే బ్రహ్మబాబా నోరిప్పగానే సమస్య వచ్చేసింది. సో మనం ఆ రకంగా చెప్పగానే, అందుకే ఇప్పుడు మీరు కూడా ఈ రోజు తప్పు చేసేవాళ్ళు ఈ రోజు తప్పు చేస్తున్నామని చెప్పగానే మీకు సమస్య వచ్చేస్తుంది. వచ్చింది అంటే మీరు కరెక్ట్ గా పురుషార్థం చేయండి, కరెక్ట్ గా ప్రభావం పడేటట్టు చెప్పారని అర్థం. అధర్మం కదిలిందని అర్థం. మనం మాట్లాడేమో ఈరోజు ఏ అధర్మము కదలలేదు అని అంటే అక్కడ ప్రభావం పడలేదని, వీళ్ళు ఇట్లా వీళ్ళు మాట్లాడిన ఎవరు పట్టించుకోరలే అన్నట్టు కేర్లెస్గా ఉన్నారు అనుకోండి. సో ఖచ్చితంగా అక్కడ మా సమస్య అన్నది రాదు. సమస్య వచ్చింది అని అంటే బ్రహ్మబాబాని చూడండి, ఏమైంది, ఆయనకి సమస్య వచ్చింది. ఎందుకు వచ్చింది? నిజాలు మాట్లాడాడు కాబట్టి. సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా అక్కడ జ్ఞాన యోగాల ద్వారా చేశారు. అలా అని చెప్పేసి ఊరికైనా యోగం చేస్తూ కూర్చోలేదు, స్థూలంగా కూడా చేశారు. ఇప్పుడు మనం ఈ రోజు జూమ్ అన్నది ఒకటి ఉన్నది కాబట్టి జూమ్ లో ముందుకొచ్చి ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి ఇలా తప్పు జరిగింది అని చెప్పారు. సో బ్రహ్మబాబా టైంలో జూమ్ సాఫ్ట్వేర్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, చిత్రాల ద్వారా బయటకు వచ్చారు. ఈ రోజు స్త్రీ పురుష శరీర ఆత్మ ఇద్దరు సమానం అని చెప్పేసి ఏం చేశారు, చిత్రాల ద్వారా పబ్లిసిటీ ఇచ్చారు. లక్ష్మీనారాయణుని పెట్టేసి ఆయన ఏమి ఊరికే ఇంట్లో కూర్చుని ఇక్కడ బాబా చెప్పినట్టు వికర్మలు వినాశనం చేయంటే లోపల కూర్చుని వచ్చిన వాళ్ళకి జ్ఞానం చెప్పేసుకుని యోగం చేసుకుని కూర్చోలేదు. స్థూలంగా కూడా దాన్ని చేసి చూపించారు, చిత్రాలు వేసి చూపించారు. సమస్యలు వచ్చినప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ కి లెటర్స్ రాయాల్సి వస్తే లెటర్స్ రాశారు. ఎక్కడైనా ఎవరైనా పిలిస్తే వెళ్ళి మాట్లాడేసి వచ్చారు. కోట్లలో నిలబడ్డారు, స్థూలంగా కూడా తీసుకొచ్చారు. అది తెచ్చినప్పుడే అక్కడ మార్పు అన్నది వస్తుంది. సో ఈ రోజు మనకు టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ అంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. సో ఇద్దరు దేవదారులు వచ్చి ధైర్యంగా చెప్పారు. చెప్పినప్పుడు ఏమవుతుంది, తప్పు చేసే వాళ్ళు అలర్ట్ అయిపోతారు, అమ్మ బయటకు వచ్చేసింది తప్పు అని. సో తప్పు చేసేవాడు అలర్ట్ అయ్యాడు అని అంటే రెండవసారి తప్పు చేయడానికి ఆలోచిస్తాడు. కానీ అలాంటివి చేసినప్పుడు ఏమైందంటే కొంత వ్యతిరేకత అన్నది వస్తుంది. ఆ వ్యతిరేకత నిలబడ్డామా అన్నదే ఇక్కడ మనకు పరీక్ష. ఆ వ్యతిరేకత రాగానే మనం గనక ఆగిపోయాం అనుకోండి, ఓడిపోయినట్లు లెక్క. ఎందుకంటే మనకు సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చాడు, ఇది తమో ప్రధానిది, మెట్లు దిగుతూ వచ్చాము, సంగమ యుగము, ఈ యుగం ఇలాగే ఉంటది అని చెప్పేటప్పుడు మనకి ఎవరు ఇక్కడ మనకి సన్మానాలు చేసేది? సో మనకు డౌట్ వస్తే బ్రహ్మబాబాని చూసుకోవాలి. బ్రహ్మబాబాకు వచ్చినంత తిరుగుబాటు చూస్తే అసలు మనకు వచ్చే తిరుగుబాటు అసలు తిరుగుబాటే కాదు. కానీ ఏమంటే మనము సింగిల్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. సో అందరూ మాట్లాడని వాళ్ళంతా సుఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అది మన భ్రమ. వాళ్ళు ఇప్పుడు నోరిప్పనందుకు ఇప్పుడు ఇలా ఉన్నారు, కానీ మొత్తం ప్రాప్తులు పోయాయి. కల్పమంతా ఏమైపోతుంది అంటే బలైపోతారు. అందుకే ఇండియా పాకిస్తాన్ పార్టీషన్, ఈ రజాకార్లు కానీ మత కలహాలు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? ఈ నోరు మూసుకొని ఉండేటోళ్ళే. ఎందుకంటే తప్పు జరుగుతుంటే సహయోగం ఇస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ ఖాతాలోకి అసలు ప్రాప్తులే రావు. సో ఇంకా ప్రాప్తులు రావంటే ఏమొచ్చింది మరి? అంత వ్యర్థ ఖాతాని. ఊరికి అలా వింటాము చేస్తాం, తప్పు జరుగుతుంటే మనకెందుకు వచ్చిన సమస్యలే. ఇప్పుడు అందరూ మననే అంటారు, ఇప్పుడు అంత అవసరమా అంటే మేము ఎక్కడ కూడా ధర్మస్థాపనలో సహయోగం తీసుకోరము అంటున్నా. అంటే నేను పట్టించుకోను అంటే దాని అర్థం ఏంటి? నేను ధర్మస్థాపనలో సహయోగం ఇవ్వను. అధర్మం పెరుగుతూ ఉంటే చూస్తూ ఉంటాము. అధర్మం పెరుగుతూ ఉంటే ఏం చేయమని చెప్తున్నాడు ఆయన ఇక్కడ? విరాట రూపాన్ని చూపించండి అంటున్నాడు. ఇప్పుడు స్నేహమూర్తిగా కాదు, కాళికా రూపాన్ని ధరించాలి, విరాట సంహారి రూపి ధరించాలి. ఇది అంతిమ సమయం. ఇప్పుడు విరాట రూపధారి అవ్వకపోతే మీ వికర్మలు మరియు వికర్మీలను ఎదుర్కోలేరు అంటున్నాడు. సో ఈ రోజు నిన్నటి మురళిలో కూడా ఏం చెప్పాడు బాబా? సంహార మూర్తులు అయి ఉండి మనం గనక ఆత్మిక దృష్టి వేస్తే అంత ఎద్దులైపోవాలా అంటున్నాడు. సో ఎద్దు అంటే ఇప్పుడు చాలా మంది పరిస్థితి ఎట్లుంది, ఎవరేది చెప్తే ఎద్దులు ఏం చేస్తే అది ఆ డూడు బస్ వన్ అని చెప్పి కూడా అంటే చూసారా, ఏది చెప్పినా తల ఊపడం. సో ఈ రోజు మనం ఒక ఇది చెప్పి అవతల వాళ్ళు వచ్చి గలాట చేసినా మనము తలూపేసాము అని అంటే మనలో శక్తి రూపం ఎక్కడున్నట్టు? ఎందుకంటే చాలా మంది సేవాదారు సమస్య వస్తాయని ఆగిపోతున్నారు. లేదు ఒక అడుగు వేశారు, సమస్య వచ్చిందంటే వెంటనే మనకెందుకు వచ్చిన గొడవ అని ఒక అడుగు వెనక్కేస్తున్నారు. సంగమ యుగం ఓడిపోతున్నాం అన్న విషయాన్ని గుర్తుపట్టారు.
వచ్చిందే బాబా వెంటున్నారు కాబట్టి మునిగే అవకాశమే లేదు. బ్రహ్మబాబా నిలబడలే, మొత్తం పాకిస్తాన్ అంతా తిరుగుబాటు చేస్తే ఎందుకు? ఆయనకు తెలుసు అది మునగదని చెప్పేసి. ఎందుకంటే బాబా నావికుడు కాబట్టి. సో ఆ నిశ్చయం అన్నది లేకపోవడం వల్ల, అంటే జ్ఞాన స్వరూపంగా మొత్తం జ్ఞానం అంతా ధారణ అవ్వలేదని అర్థం. సో జ్ఞానం ఏం చెప్తుంది? నేను బాబా ఈ రెండే పదాలు. సో నేను బాబా, ఇంకా మూడో వ్యక్తి వచ్చి ఏం చేసేది ఉందని, మూడో వ్యక్తి వచ్చి కాసేపు హడావిడి గలాట చేసిపోతారు. ఎందుకంటే సంగము యుగము డ్రామా అంతా రక్తి కట్టిస్తారు కాబట్టి. సో డ్రామా పైన కూడా నిశ్చయం లేదు మనకి. సో వస్తారు ఆత్మిక సోదరులు వస్తారు, దడదళ్ళు ఆడిచ్చేసిపోతుంటారు, చేస్తుంటారు. మనం చూసే వాళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటంటారు. ఇప్పుడు నేను కూడా తాడిపత్రిలో ఉన్న కోర్టు కేసు కోసం తిరుగుతూ ఉంటే ఈమెకేం పని పాట లేదా అంటారు. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ తాడిపత్రి, ఇప్పుడు ఈ కేసు కోసం తిరగడం అవసరమా? ఎందుకు తిరుగుతున్నాము? నేను తాడిపత్రిలో అడుగు పెట్టినప్పటికంతా అధర్మం కదులుతూ ఉంటది. ఆ తర్వాత నేను ఆ కోర్టు చుట్టూ తిరుగుతున్నంతసేపు తాడిపత్రి సమాజం అలర్ట్ అవుతుంటది. అరే ఆమె కోర్టుకు వచ్చిపోతోందంటే ఒకప్పుడు ప్రభాకర్ రెడ్డి అన్న పద్మక్క ఈ రకంగా చేశారంట, చేసినప్పుడు ఈ రకంగా కోర్టులో ఉందంట అని సమాజం అలర్ట్ అవుతుంది. సమాజం అలర్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? నేరం చేసేవాళ్ళు రెండవ థాట్ చేస్తారు, అమ్మో మనం చేస్తే మళ్ళీ సమస్యలు వస్తాయేమో. సో అలా మన ప్రతి కర్మలో అక్కడ ధర్మాన్ని స్థాపిస్తున్నామా, అధర్మము పెరగకుండా చూస్తున్నామా అన్నదే ఇక్కడ మనం యజ్ఞ సహయోగం ఇవ్వడం అంటే. సో ప్రతి నిమిషం చెక్ చేసుకోవాలి, ఈ రోజు మన కర్మల ద్వారా ధర్మాన్ని స్థాపిస్తున్నామా లేదా అధర్మాన్ని పెంచి పోషిస్తున్నామా. మనం అధర్మాన్ని పెంచి పోషిస్తున్నామంటే ధర్మస్థాపనకు అవతరించిన బాబాకి సహయోగులు, యజ్ఞ సహయోగులు అవ్వలేదని అర్థం. పోని మనకు మనం అన్న సహయోగులం అయ్యామా బాబాని యజ్ఞాన్ని కాసేపు పక్కన పెడితే? సో మన ఉన్నతన్న జరుగుతుందా అంటే అది లేదు. సో ఎక్కడెక్కడ జరుగుతుంటే ఉన్న పాపం అంతా తీసుకుని ఎత్తిన వేసేసుకోవడమే. ఏమన్నంటే అలా మాట్లాడొద్దు, తప్పు అంటున్నారు. సో మాట్లాడొద్దు, సైలెంట్ అయిపోయాము. మరి సైలెంట్ అయిపోతే మరి బాబాయ్ ఏదో వికర్మీలను ఎదుర్కోలేరు, ఇప్పుడు ఇముడ్చుకునే సమయం కాదు అంటున్నారు. అందుకే చెప్పాను, ఎక్కడి నుంచి? ఇప్పుడు మీ వికర్మలపై మరియు వికర్మి ఆత్మల నుంచి మొత్తం వెనక పేజ్ దాకా అంత ఇంపార్టెంటే. సో అండర్లైన్ చేసుకుంటారో, బ్రాకెట్లు పెట్టుకుంటారో, మరి ఏం చేసుకుంటారో చేసి ఇది పెట్టేసుకోండి. ఇది తెలుసుకున్న తర్వాత ఎక్కడెక్కడ అధర్మం పెరుగుతుందో అదంతా మీ జ్ఞాన యోగాల ద్వారా, మనస వాచ కర్మన ద్వారా దాన్ని సమాప్తి చేస్తూ పోతారు, భస్మం చేస్తూ పోరు. సమాప్తి కూడా కాదు, భస్మం చేయమంటున్నారు. సో బాబా ఉద్దేశంలో భస్మం అంటే ఏంటి అని అంటే, ఒక మురళిలో ఏదది మన కల్పవృక్ష జ్ఞానంలోనే చెప్పాడు. మీరు సమాప్తి చేయడం అంటే ఏదో ఆ సమయానికి ఇది అయిపోయింది అన్నట్టు కాదు. భస్మము అంటే కాల్చేసేయాలంటారు. ఏ రకంగా కాల్చేస్తాము? మన యోగ శక్తితో కాల్చేస్తాం. అంటే ఈ రోజు ఈ సమస్య వచ్చింది అని అంటే ఇంకా మన, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన వసంతకే చెప్పారు అక్రమ సంబంధం నుంచి, చెప్పారు ఈ రకంగా తప్పు జరుగుతోందని. సో వాళ్ళు అలర్ట్ అవుతారు అక్కడ. రేపు తప్పు చెయ్యాలి అంటే ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు రేపు అట్లా జరుగుతుందని ఓపెన్ గా చెప్పేసిన తర్వాత అందరూ ఓపెన్ గా మాట్లాడడం మొదలు. ఫస్ట్ ఎవరైతే మాట్లాడతారో ఆ ఫస్ట్ మాట్లాడడానికి అక్కడ సమస్య ఉంటది. ఒకరు మాట్లాడేశారంటే మిగిలిన వాళ్ళంతా మాట్లాడడానికి ధైర్యం చేసేస్తారు. కానీ మార్కులు వచ్చేది మాత్రము మొట్టమొదటి అడుగు ఎవరైతే వేశారో వాళ్ళకి వేస్తారు. ఎందుకంటే మొదటి అడుగు వేయడం టఫ్. ఒక సామెత చెప్తారు చూసారా లౌకికంలో, పిల్లి మెడల గంట ఎవరు కట్టాలి అని చెప్పేసి. సో ఎవరు కడతారో వాళ్ళే ఇక్కడ ముందుకు వచ్చేది, వాళ్ళు హైలైట్ అవుతారు. ఆ మొదటి అడిగే టఫ్ ఇక్కడ. సో అందరూ మాట్లాడేసిన తర్వాత అప్పుడు నేను మాట్లాడతాను అంటే ఇంకెక్కడో ఉంటాం ర్యాంకింగ్ లో. అందరికన్నా ముందు ఉండాలి. ఇదిగో ఇక్కడ తప్పు జరుగుతుంది, ఈ తప్పుని మేము సహించము కాబట్టి ఈ రకంగా ముందుకు చెప్పి అవేర్నెస్. ఎందుకు? తప్పు చేసే వాళ్ళు వినమంటున్నారు, ఆపమంటే ఆపమంటున్నారు. తప్పులు మేము ఇలాగే చేసుకుంటాము, మీరే ఇముడ్చుకోండి, మీరే మీ పాపాలు చూసి కాకుండా మేము తప్పు ఇలాగే చేస్తాము అంటున్నారు. సో అప్పుడు ఏం చేయాలి? బాధితుల్ని అవేర్నెస్ పెంచాలి, అవగాహన పెంచాలి. అప్పుడు ఏమైపోతుంది? అరే ఇక్కడ వీళ్ళలో అవేర్నెస్ పెరిగిందని చెప్పి మోసం చేసేవాళ్ళు మోసం చేయడం అయిపోతుంది. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఉన్నాయి, ఆ సైబర్ నేరగాళ్ళంతా ఎక్కడెక్కడో కూర్చుని హ్యాక్ చేస్తూ ఉంటారు.
సో అప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, విక్టిమ్స్ ని ఎడ్యుకేట్ చేస్తున్నారు, ఇదిగో మీ అకౌంట్స్ ఈ రకంగా పెట్టుకోండి చెయ్యండి అని చెప్పేసి. సో ఈ రోజు పోలీసులు మీ డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తే తప్పు చేసినట్ట? మన మంచి కోసమే చెప్తున్నారు కదా. సో సైబర్ నేరగాళ్ళు ఉన్నారంటే అమ్మో వాళ్ళని సైబర్ నేరగాళ్ళు అంటారా? తప్పు కదా. మనం మాట్లాడొద్దు, వాళ్ళని సైబర్ నేరగాళ్ళు అనొద్దు. వాళ్ళని బాబా నిమిత్తం చేశాడంటే ఇంకా ఇంకా అజ్ఞానం ఎంత పరాకాష్ఠ ఉందో చూసుకోండి. తప్పు చేసే వాళ్ళని ఆయన ఎందుకు నిమిత్తం చేస్తాడు? ఆయన వచ్చిందే ధర్మస్థాపనకి. సో ఇప్పుడు మనం మాట్లాడే పద్ధతి, ఆలోచన విధానం అలాగే ఉంది. తప్పు వాళ్ళని ఏం అనొద్దు. మనకెందుకు? బాబా అంటే ఇంకా వాడు ఎన్ని సైబర్ నేరాలు చేస్తున్నా ఇంకా బాబా చూసుకుంటాడు. అంటే ఇంకా మాకేమి సంబంధం లేదు. మేము ఊరికే అలా గురువారం వెళ్ళిపోయి భోగులు తీసేసుకుంటాం. ఎప్పుడైనా బ్రహ్మ భోజనాలు పెడితే వెళ్ళి తినేసి వస్తాం. ఇంతవరకే మా పాత్ర అంటున్నారు. చెయ్యొచ్చు అది కూడా. కానీ ఆ రకంగా చేసినప్పుడు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఇంక ఏడవద్దు ఇంకా. ఏ సమస్య వచ్చినా ఒకటే మాట అనుకోవాలి, అవును మేమేం పురుషార్థం చేయలేదు, మేము ఊరికే భోగులు తిన్నాము, బ్రహ్మ భోజనాలు తిన్నాము, ఊడ్చాము తుడిచాము. సో ఈ ప్రాసెస్ లో ఎక్కడ కూడా సంకల్ప శక్తిని పెంచుకోలేదు, ఎక్కడ శక్తుల్ని పెంచుకోలేదు, ఎక్కడ తప్పులు చేసే వాళ్ళపైన విరాట్ రూపాన్ని చూపించలేదు, సంహారి రూపం చూపించలేదు, శంకరుడి పాత్ర చూపించలేదు, జ్ఞాననేత్రం ఓపెన్ చేయలేదు, నేను ఏమి చేయలేదు కాబట్టి నాకు ఏ ప్రాప్తి రాలేదు అని చెప్పి హ్యాపీగా రిలాక్స్ అయిపోవాలి. ఇవి ఏవి చేయకుండా అన్ని ప్రాప్తులు వచ్చి పడాలంటే మాత్రం పడదు. సో జ్ఞాన నేత్రం ఓపెన్ అవ్వాల్సిందే. జ్ఞాన నేత్రంతో తప్పు చేసే వాళ్ళ పాపాలన్నీ, వాళ్ళ వికర్మలన్నీ, అంటే వాడు తప్పు చెయ్యాలంటే ఆలోచించాలి. ఇంకా ఆలోచన కూడా రావద్దు అసలు తప్పు చేయాలని. ఎందుకంటే పబ్లిక్ అంతా అందరు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అవ్వాలి కూడా. సో అందుకే నెక్స్ట్ బాబా ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇముడ్చుకునే సమయం కాదు. వికర్మలను, వ్యర్థ సంకల్పాలను లేక వికర్మీల యొక్క వికర్మ మరియు నడవడికను ఇముడ్చుకోవడం కాదు, సంహరించాలి. సో తప్పులు చేసే వాళ్ళ యొక్క కర్మలు, వాళ్ళ నడవడికను, అంటే వాళ్ళ ప్రవర్తనని ఇముడ్చుకోవడం కాదు అంటున్నాడు. సో ఏం చేయమంటున్నాడు? సంహరించాలి. ఇప్పుడు స్నేహాన్ని ఇముడ్చుకోవాలంటే అలా తప్పు చేసే వాళ్ళ పట్ల స్నేహాన్ని చూపించొద్దు అంటున్నాడు. అంటే స్నేహాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ పోతున్నాం. సో ఇప్పుడు స్నేహాన్ని ఇముడ్చుకోవాలంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయొద్దు, స్నేహాన్ని లోపల పెట్టుకుని శక్తి రూపాన్ని ప్రత్యక్షం చేయాలి, శక్తి రూపాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటున్నాడు. శక్తులు ఒకే సమయంలో 3 విషయాలు ధారణ చేయాలి. మస్తకంలో స్నేహగుణం, రూపంలో ఆత్మీయత మరియు వాణిలో వజ్రం వలె గట్టిగా ఉండాలి. ఒక్కొక్క మాట వికర్మలను మరియు వికర్మీలను సమాప్తి చేసే విధంగా ఉండాలి. సో వాణిలో మస్తకంలో స్నేహగుణం అంటే ఈ రోజు ఎక్కడైనా తప్పులు జరుగుతున్నప్పుడు, ఇంకా మనం ఈ 2 విషయాలను ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి బాధితులు, సో మనం ఇక్కడ తప్పు చేసే వాళ్ళకి చెప్తే వాళ్ళు మారమంటున్నాం. సో కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేద్దాం. పెట్టి ఇటుపక్క ఎడ్యుకేట్ చేస్తున్నాం. చేసేటప్పుడు ఏంటి, ఈ రోజు మనలో గనక స్నేహగుణం అన్నది ఉంటే ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేస్తాం. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఒకరికొకరు సహయోగం ఇచ్చుకుని మనము జాగ్రత్తగా ఉంటాము, అందరూ జాగ్రత్తగా ఉండేటట్టు చేస్తాం. ఇది స్నేహగుణం అంటే. నా మటుకు నేను ఉంటే ఎవరెటు పోతే నా ఫ్రెండ్షిప్ అన్నది ఉంటది, కానీ వాళ్ళు గుంటల పడ్డా పర్లేదు అంటే అది స్నేహం అనరు. మనము సురక్షితంగా ఉండాలి. ఈ రోజు నాకు ఒక పాయింట్ తెలిసింది, ఇదిగో ఇక్కడ మోసం జరుగుతుంది అని అంటే నేను చెప్పాలి. ఆ చెప్పినప్పుడు ఏమైతుంది, అవతల వాళ్ళు కూడా జాగ్రత్త పడిపోతారు. ఇప్పుడు మేము బ్యాంక్ లో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్స్ అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే, కొన్ని చోట్ల ఈ ఆడవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళలో ఎంత ఫ్రెండ్షిప్ ఉంటదంటే, కొత్తగా ఎవరు వచ్చినా గానీ ఆఫీస్ లో ఎవరైనా ఉంటారు కదా, ఏమంటారు ఆ ఉమనైజర్స్, ఆడవాళ్ళ పట్ల మిస్బిహేవ్ చేసి ముందే కాషన్ చేసేస్తారు మమ్మల్ని, ఫలానా వాడు ఇట్లా ఆడవాళ్ళ పట్ల మిస్బిహేవ్ చేస్తాడు అని. సో ట్రాన్స్ఫర్ అయి రాగానే ఆ పరిచయాలు, ఇంకా అప్పటికి ఎవరు పరిచయాలు ఉండవు, పరిచయాలు చేసుకోగానే ఇలాంటి విషయాల్లోనే మమ్మల్ని కాషన్ చేస్తారు. ఎందుకు, వాడు అలాంటి వాడు అని తెలిసినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటాం. లేకపోతే ఏమంటారు, సరే మనకు తెలియనప్పుడు, సరే లేదా ఆయన అలా క్యాజువల్ గా మాట్లాడాడేమో ఏంటో అని చెప్పి కొన్ని చోట్ల తెలియకుండానే సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంటది. సో కొంతమంది లేడీ కొలీగ్స్, సీనియర్స్ ఎంత అంటే మాకు చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్తారు. ట్రాన్స్ఫర్స్ అయి వెళ్ళినప్పుడు కొత్తగా ఆడవాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు తెలియదు కాబట్టి ముందే కాషన్ చెయ్యండి. ఈ ఆడవాళ్ళ పట్ల ఎవరైతే ఉమనైజర్స్ ఉంటారో వాళ్ళు, ఫ్రాడ్స్టర్స్, ఇలాంటి వాళ్ళని ఎందుకు, వాళ్ళు సమస్యల్లో ఇరుక్కోవద్దు అని చేస్తాం కూడా అట్లా. దట్ ఈస్ అంటే ఆ రకంగా యునైటెడ్ గా చేసుకుం కాబట్టి చాలా మంది ఆడవాళ్ళు సురక్షితంగా ఉంటారు.
లేకపోతే అసలు మోసం చేస్తున్నారనే విషయం కూడా తెలియక కేసుల్లో ఇరుక్కుపోయి ఇంకేదో రకంగా వాళ్ళని ఫ్లర్టింగ్ అనో అదని రకరకాలుగా ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ రకంగా మనము ఎడ్యుకేట్ చేయాలి. స్నేహ రూపం చూపించి ఇదిగో ఈ రకంగా వీళ్ళు తప్పులు చేస్తున్నారు, ఈ రకంగా చేతబడులు చేస్తున్నారు, సంకల్ప శక్తిని వ్యతిరేకంగా వాడుతున్నారని చెప్పాలి. చెప్పినప్పుడు ఏమవుతుంది, చాలా మంది అలర్ట్ అయిపోతారు. సో ఎక్కడెక్కడ ఎవరెవరు అలర్ట్ అవుతారు అన్నది కూడా మనకు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మార్పు అన్నది వస్తుంది. తర్వాత అక్రమ సంబంధాలు. సో ఈ రోజు ఒక సెంటర్లో అక్రమ సంబంధాలు నడుపుతుంటే వాళ్ళు మటుకు వాళ్ళు డ్రైవింగ్లోకి వెళ్ళిపోతుంటే వీళ్ళంతా చదువుల సంధ్యలు మానేసి సేవాదారులు ఆ సెంటర్లని ఊడ్చి తుడిచి అక్క వచ్చేసరికి రెడీగా వండి పెట్టేసి, ఎందుకంటే అక్క ఫ్రీ అయిపోయింది పనులతోటి. సో అక్క హ్యాపీగా డ్రైవింగ్ లో ఉండొచ్చు. ఈ మాతలంతా వెళ్ళి మేము సేవ చేస్తున్నాం అని చెప్పేసి అక్కయ్యకి అంతా ఇల్లు తుడిచేసి పెట్టేసి నీట్ గా పెట్టేసి మేము సేవ చేసాము, యజ్ఞ సేవ అంటారు, బాబా సేవ అంటారు. సో మరి ఈ రకమైన సేవ చేస్తే ఇక్కడ బాబా చెప్పినట్టు డిగ్రీ వస్తుందా? సో ఇక్కడ ఏం డిగ్రీ రావాలి మనకి? జ్ఞాన స్వరూపులు అంటే మొత్తం బుద్ధిలో మొత్తం జ్ఞానం యొక్క ధారణ ఉండాలి, అప్పుడు నేను డిగ్రీ ఇస్తా అంటాడు. సో అసలు జ్ఞానమే ధారణ అవ్వకుండా పొద్దంతా వెళ్ళి తుడిచిందే తుడిచి కడిగిందే కడిగి, మాట అంటే చాలా మంది కోపం వస్తుంది, కానీ మీకు వచ్చినా పర్లేదు, ఉన్న నిజం తెలుసుకోండి. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, మంజులకి వ్యతిరేకం అనుకున్నా పర్లేదు, విమర్శిస్తుందనుకో ఏమన్నా అనుకోండి, మీరు గనక చదువుకోకుండా జ్ఞానాన్ని ధారణ చెయ్యకుండా మీ సమయాన్నంతా ఊడవడానికి తొడవడానికి వండడానికి చేస్తే ఈ డిగ్రీ రాదు. ఈ సంపూర్ణ అవ్యక్త ఫరిష్తా యొక్క డిగ్రీ మీకు రావాలి అని అంటే జ్ఞాన యోగాలు రెండు చేయాలి. ఎందుకంటే ఆ బ్రాహ్మణ్స్ ఫరిష్తా, ఫరిష్తాసు దేవత అంట. ఫరిష్తాకి వెళ్ళాలంటే డిగ్రీ రావాలంటే ఇంకా మీరు పుస్తకాలు తీసి చూడాల్సిందే, చదవాల్సిందే. చదివి అంగీకరించడం కాదు, ఆచరించాలి. అందుకే ఈ పాయింట్ ధారణ చేయండి అని చెప్పాడు. 190వ పేజీలో కింద నుంచి 6వ లైన్. జ్ఞాన స్వరూపులంటే బుద్ధిలో మొత్తం జ్ఞానం యొక్క ధారణ ఉండాలి. తక్కువగా ఉందంటే జ్ఞానం లోప విజయం లభించలేదంటే భావించండి. సో అప్పుడు మీకు డిగ్రీ రాదు, నోటీస్ వస్తుంది అంటున్నాడు. సో ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి పురుషార్థాన్ని, సమయాన్ని దేనికి కేటాయిస్తున్నారు? చదువుకి ధారణ కేటాయిస్తున్నారా? లేకపోతే పొద్దంతా ఊడవడానికి తుడవడానికి, అక్కయ్యని ఫ్రీ చేసేయడానికి, అక్కయ్యని డ్రైవింగ్ కి ఫ్రీ చేసేయడానికి ఏమైనా వెళ్ళి సమయాన్నంతా గంటలు గంటలు అక్కడ కేటాయిస్తున్నారా? సో డిగ్రీ కావాలి అంటే చదువుకోవాలి, డిగ్రీ వద్దు అనుకుంటే చాకరీ చేసుకోవడమే. సో నిర్ణయం మనదే, బాబా కాదు నిర్ణయం తీసుకునేది. పరిశీలన శక్తి నిర్ణయ శక్తి మనకి ఇచ్చారు, సో మనం నిర్ణయం తీసుకోవాలి. సో నెక్స్ట్ బాబా ఇక్కడ మళ్ళీ 191 పేజ్కి వస్తున్నాము. సో కాబట్టి ఇప్పుడు స్నేహాన్ని ఇముడ్చుకోవాలి, శక్తి రూపాన్ని ప్రత్యక్షం చేయాలి. శక్తులు ఒకే సమయంలో 3 విషయాలు ధారణ చేయాలి. మస్తకంలో స్నేహ గుణం, రూపంలో ఆత్మీయత, మరియు వాణిలో వజ్రం వలె గట్టిగా ఉండాలి. ఒక్కొక్క మాట వికర్మలను మరియు వికర్మీలను సమాప్తి చేసే విధంగా, సో మాట్లాడేటప్పుడు కూడా ఖచ్చితంగా వజ్రం వలె మాట్లాడాలంటున్నాడు. సో కొన్ని విషయాల్లో ఖచ్చితంగానే ఉండాల్సి వస్తుంది. కుయ్యి కుయ్యి అనుకుంటా ఈ చెప్పేసి మనం మాట్లాడేది మనకే వినిపించకుండా మాట్లాడడం కాదు. సో కొన్ని విషయాల్లో ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఆ రకంగా చెప్పినప్పుడు ఖచ్చితంగా చేసినప్పుడు ఏమైందంటే మన సహయోగులే మనకు పేరు పెడతారు, ర్యాషు, రూడు, రఫ్ అని పెట్టుకొనివ్వండి. వాళ్ళు పేర్లు పెట్టుకున్నంత మాత్రాన మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అక్కడ అధర్మం పెరుగుతున్నప్పుడు కొన్ని విషయాలు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. సో మాకు ప్రేమలు కావాలి, మీరు ప్రేమలకు చెప్పాలి, మీరు ర్యాష్గా చెప్పారు, మీరు ఇలా చెప్పారు, వ్యతిరేకంగా చెప్పారంటే అవి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్లకు ముబారక్. తప్పు అధర్మం జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ శ్రీమతం ఉంది, ఇక్కడే కాదు చాలా చోట్ల ఉంది. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా చెప్పాల్సి వస్తే చెప్పండి అంటున్నాడు ఆయన. మీ మాట వజ్రం వల్ల, అంటే వజ్రం అంటే ఏం చేస్తా, వజ్రం కోసేస్తుంది అంటారు చూసారా, ఆ టైప్ లో చెప్తే అసలు మన మాటకే అవతలోడు ఆగిపోవాలి, ఆ రకంగా చెప్పాలి. సో వెంట ఉన్న సహయోగులు కానీ ఇంకొకరు కానీ ఎన్ని మన వాచాకి ఎన్ని పేర్లన్నా పెట్టుకొని వెంట అది వాళ్ళ ఖాతాలకు ఆ పాపం వాళ్ళకే పోతుంది. ఎందుకంటే ఎక్కడ ప్రేమగా మాట్లాడాలి, ఎక్కడ ఖచ్చితంగా మాట్లాడాలి అన్నది మనకు తెలిసి ఉండాలి. సో ఎక్కడ స్నేహంగా ఉండాలి, ఎక్కడ బాబా చెప్పినట్టు శక్తి రూపం రావాలి. సో ఈ అవగాహన మనకు ఉండాలి. సో ఈ పాయింట్ కూడా అందరూ నోట్ చేసుకోండి. సో మీరు ఎక్కడైనా ఖచ్చితంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు
పక్కనున్న వాళ్ళు ర్యాషు, రూడు, రఫ్ఫులు, మీరు ప్రేమగా చెప్పాలి, ప్రేమలు కావాలి, ఇలా చెప్తారా, ఇదా మాట్లాడే పద్ధతి అంటే వాళ్ళకి వరదానాలు ఇచ్చి పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఇక్కడ ధర్మస్థాపనకి మన సంయోగం ఇవ్వాల్సిందే, తప్పు చేసేవాడి విషయంలో ఖచ్చితంగా ఉండాల్సిందే. సో పక్కనున్నోళ్ళు ఏమంటున్నారా అన్నది కాదు పాయింట్. ఇక్కడ ఎన్నో మాట్లాడతారు. మనం నచ్చినట్టు మాట్లాడితే ఎవరైనా బానే ఉందంటారు. కొన్ని విషయాలు నచ్చనివి చెప్పినప్పుడు ఖచ్చితంగా భాష బాలేదని అంటారు. చెప్పిన పద్ధతి కరెక్ట్ గా లేదని అంటారు. సో ఏ పద్ధతిలో చెప్పాలి అన్నది ఇక్కడ బాబా నిర్ణయిస్తారు. సో బాబా ఏం నిర్ణయిస్తున్నారు, మీరు వాణి చెప్పేటప్పుడు ఈ రకంగా వికర్మలు గనక సమాప్తి చేయాల్సి వస్తే మీ వాణిలో వజ్రం వలె గట్టిగా ఉండాలి అంటున్నాడు. కొన్ని చోట్ల మీ మాటలు కఠినంగా వినిపించినా కానీ అది అవతల వాళ్ళ ఉన్నతి కోసం అయితే అక్కడ కూడా మార్కులు వేస్తా అంటున్నాడు. ఆ మురళీలు కూడా ఉన్నాయి. సో మనం మురళీలు చదివి తెలుసుకోవాలి. వ్యక్తుల అభిప్రాయాలను బట్టి మన పాపపుణ్యాలు నిర్ణయించబడవు. బాబా మురళిలో చెప్పిన వాక్యాలని బట్టి మన పాపపుణ్యాలు నిర్ణయించబడతాయి. సో అందుకే నన్ను ఎంతమంది వ్యతిరేకించినా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు రియలైజ్ అవుతారు, కొంతమంది కొంత టైం పడుతుంది. సో వాళ్ళు రియలైజ్ అయ్యేంత వరకు మనం ఇక్కడ చెప్పడం మానేయకూడదు. సో మనం చెప్పేస్తూనే ఉంటాము. సో వీడియోలు రికార్డ్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్కి ఎంతో వ్యతిరేకత వచ్చింది. బాబా ఒకటే చెప్పాడు, రికార్డ్ చేసి పెట్టేసి టైం వచ్చినప్పుడు చూసుకుంటారు. సో కరోనా వచ్చింది, ఆ టైంలో అందరూ చూసుకున్నారు. ఇప్పుడు కూడా చెప్పి పెడుతున్నాం, ఇదిగో ఇది పద్ధతి. సహయోగులు వ్యతిరేకించిన, విమర్శించిన, తప్పు పద్ధతులు పట్టినా మన వాణి ఎప్పుడు స్నేహంగా ఉండాలి, ఎప్పుడు ఖచ్చితంగా ఉండాలి, ఎప్పుడు ప్రేమతో ఉండాలి, ఎప్పుడు వజ్రం వల్ల ఉండాలి. సో ఇవి కూడా బాబా చెప్పాడు, మన వాచా సేవ ఎలా చేయాలని. ఆ జ్ఞానం మనకు ఉండాలి. సో వాణిలో వజ్రం వలె గట్టిగా ఉండాలి. ఒక్కొక్క మాట వికర్మలను మరియు వికర్మీలను సమాప్తి చేసే విధంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 విషయాలను ధారణ చేస్తారో అప్పుడే వికర్మలు మరియు వికర్మీలు భస్మం అయిపోతారు. శక్తుల దృష్టి ద్వారా వికర్మీ ఆత్మలు కంపించిపోతారు. వేటితో? తమ వికర్మలతో కంపించిపోతారు. వాళ్ళే తప్పులు చేస్తారు. ఆ తర్వాత శక్తి రూపాలు వాళ్ళ యొక్క ఆత్మిక దృష్టితోటి వాచా వజ్రం వల్ల పెట్టేసి చేసినప్పుడు ఏమైపోతుంది, వికర్మీలు కంపించిపోతారు. సో కంపించిపోయినప్పుడు ఏం చేస్తారు, వచ్చి మన మీద పడిపోతారు. అప్పుడే మనము స్థిరంగా ఉండాలి. సో జరుగుతాయి అలాంటి. వాళ్ళు కంపించినప్పుడు ఏం చూస్తూ కూర్చోరు. కౌరవ సామ్రాజ్యంలో ఎవరు వాళ్ళ రాజ్యం కదులుతుంటే చూస్తూ కూర్చోరు. హిరణ్యకశిపుడు నారాయణుడి పేరు చెప్తుంటే కూర్చొని ఉన్నాడు. ఎన్నో సమస్యలు తీసుకొచ్చాడు, కానీ భగవంతుడు కాపాడుతూ పోయాడు. ఇది అంతే. సో ధర్మస్థాపనలో సంయోగం ఇవ్వాలి అని అంటే నిజాలు మాట్లాడాల్సిందే, ఆత్మిక దృష్టి ఉండాల్సిందే, తప్పు చేసేవాడిని ఆపాల్సిందే, ఇముడ్చుకోవడానికి లేదు. సో ఇది మురళిలో బాబా చెప్పేది. సో తమ వికర్మలతో కంపించిపోతారు కనుక ఇప్పుడు సంహారకారి అవ్వండి మరియు త్వరగా సంహారం చెయ్యండి. అక్కడక్కడ అలంకరణ చేసుకుంటూ సంహార కర్తవ్యాన్ని మర్చిపోతున్నారు. అంటే ఇంకా నేను దైవీ గుణాలు ధారణ చేస్తున్నాను, ఇంకా యోగం చేస్తున్నాను, అమ్మో ఇప్పుడు నేను వచ్చి ఇవన్నీ విషయాలు చెప్తే సమస్యలు వస్తాయేమో అంటే ఏంటి, ఇంకా అలంకరణ మీదనే ధ్యాస ఉంది తప్పితే సంహారం మీద లేదంటున్నారు. సో వచ్చి అలంకరణ చేసుకుంటూ సంహారం కూడా చేసుకుంటూ పోతే సమస్యలు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు మనం ఎంతవరకు తయారయ్యామా, ఎంతవరకు కరెక్ట్ గా అలంకరించుకున్నామా. సపోజ్ మనం నిజం చెప్పాము, సమస్య వచ్చింది. సో ధైర్యం అన్న దైవీ గుణంతో అలంకరించుకున్నామా లేదా భయం అన్న దాంతో ఇదైపోయామన్నది మనకి చెకింగ్. ఎప్పుడు చెకింగ్ చేసుకుంటాము, ఏదైనా తిరుగుబాటు వచ్చినప్పుడు. సో ముఖ్యంగా కావాల్సిందే ధైర్యం. సో మరి ఆ ధైర్యం అన్న దైవీ గుణాన్ని అలంకరించుకున్నామా అలంకరించుకోలేదా అన్నదే చెక్ చేసుకోవాలి. చాలా మంది అయితే మరి నాకైతే అలంకరించుకున్నట్టయితే అనిపించట్లేదు ధైర్యం అన్న దైవీ గుణంతో. అది అలంకరించుకున్న రోజుల్నే అన్ని దైవీ గుణాలు సహజంగా చేసేయగలుగుతాం. సో కాబట్టి అక్కడక్కడ అలంకరణ చేసుకుంటూ సంహార కర్తవ్యాన్ని మర్చిపోతున్నారు, చాలా అలంకరించుకుంటున్నారు. ఇప్పుడు సంహారం చేయండి. మాస్టర్ బ్రహ్మ అయ్యారు, పాలన చేశారు, అలంకరణ చేసుకున్నారు, కానీ ఇప్పుడు సంహరించే పాత్ర అభినయించాలి. మాస్టర్ బ్రహ్మ అంటే బ్రహ్మబాబా ఏం చెప్పారు, జ్ఞానాన్ని చెప్పారు, అందరి పాలన చేశారు. సో మాస్టర్ బ్రహ్మ అయి పాలన అయితే చేశారు, అలంకరణ చేసుకున్నారు, కానీ ఇప్పుడు సంహరించే పాత్రని అభినయించాలంటే మనలో ఉన్న దైవీ గుణాలని తమో ప్రధానతను సంహరించాలి, వికర్మలు చేసే వాళ్ళ యొక్క వికర్మలని సంహరించాలి, భస్మం చేయాలంటున్నారు. శక్తుల అలంకరణ మరియు శక్తులు చేసే సవాలు మరియు శక్తుల యొక్క ఏ కార్యం కొరకు మహిమ ఉంది, సింహగర్జన. సింహగర్జన చేసి అసురీలపై నాట్యం చేయాలి. నాట్యం చేయటం ద్వారా ఏమవుతుంది, నాట్యం చేస్తే కింద ఉన్న వస్తువులు అణిగిపోయి సమాప్తి అయిపోతాయి.
నిర్భయత మరియు వినాశనానికి గుర్తు ఈ సింహ గర్జన. అందుకే బాబా ధైర్యంగా ఉన్న, నిర్భయత అన్న దైవీ గుణాన్ని అలంకరించుకున్నావా అన్నదే చూసుకోవాలి. అందుకే ఎగ్జాంపుల్కి ఇద్దరు అక్కేళ్ళని ఇచ్చాం. ఎందుకంటే ఒకసారి కొన్ని విషయాలు ఓపెన్ గా చెప్పేసామనంటే అందరూ ఓపెన్ గా తెలుసుకుంటారు. ఆ తర్వాత తప్పు చేసే వాళ్ళు అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే విరాట్ రూపం కనిపిస్తుంది అమ్మో వీళ్ళు. ఎందుకంటే ఇంతకాలము నోర్లు నొక్కేశారు అందరివి, మాట్లాడొద్దు మాట్లాడొద్దు, నోరిప్పొద్దు, నోరిప్పితే పాపాలు వచ్చేస్తాయి అని చెప్పి. కానీ ఇక్కడ చూస్తే వజ్రం లాగా ఉండాలి, విరాట రూపం చూపించాలి, ఇప్పుడు ఇంకా స్నేహం కాదు, ఇముడ్చుకోవద్దు, సంహరించాలి అంటున్నాడు. సో అప్పుడు వీళ్ళిద్దరు చేసిన దానికి పుణ్యం వస్తుందా అంటే వస్తుంది మరి, ఎందుకంటే ఇది మురళి వాక్యాలు ఉన్నాయి కాబట్టి. నిర్భయత మరియు వినాశనానికి గుర్తు ఈ సింహ గర్జన. శక్తులే కాని పాండవులు చేయలేరు అని కాదు. సో ఇంత చేస్తే మళ్ళీ ఇప్పుడు ఇలాంటి విషయాలకు వచ్చేసరికి అన్నయ్యలు బాబా మాతల్ని ముందు పెట్టారని తప్పించుకుంటూ ఉంటారు. ఎందుకు? ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల. అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రాక్టికల్ కి తేలేక. సో ఏం చేస్తారు? చేయడం ఇష్టం లేక మాతల మీద తోసి బాబా మాతలకు ఇచ్చాడు జ్ఞాన కలుషం అంటారు. అంటే అన్నయ్యల బుద్ధిలో జ్ఞానం పెట్టలేదన్న. కలుషం అంటే ఏంటి? బుద్ధి. సో మాతలకు పెట్టారు అని అంటే ఈరోజు మాతలు అంటే ఎవరు? ఆత్మ. శివ పరమాత్మతోటి వివాహం చేసుకున్న తర్వాతే వరదానం తీసుకుని మాతలయ్యారు. సో అప్పుడు ఆ బుద్ధిలో కలశం, అందులో జ్ఞానాన్ని పెట్టాడు. సో స్త్రీ శరీరధారి ఆత్మలు, పురుష శరీరధారి ఆత్మలు ఇద్దరికి వర్తిస్తుందని చెప్పే బాబా ఇక్కడ శక్తులే కాదు పాండవులు చేయలేరు అని కాదు. పాండవులు కూడా శక్తి రూపం. శక్తి రూపంలో ఇద్దరూ వచ్చేస్తారు. ఈ మూడు కర్తవ్యాలు ప్రత్యక్ష రూపంలో నడుస్తున్నాయి. ఇప్పుడు బలహీనుల పని కాదు. మైదానంలోకి బలహీనులు రారు, వీరులే వస్తారు. ఇప్పుడు మైదానంలో ప్రత్యక్షం అయ్యే సమయం. వీరులు శక్తి రూపాన్ని ధరించి ప్రత్యక్ష రూపంలో ఎదురుగా రండి, రండి బయటకు అంటున్నాడు బాబా. సో మేము ఇంకా వెనకే ఉంటాము, ఇంకా కెమెరాల వెనకే ఉంటాము అని చెప్పి ఇలా వెనక ఉన్నంతసేపు వెనకే ఉండిపోతాం. అందుకే లాంగ్ బ్యాక్ కూడా ఒకసారి చెప్పాను, మీరు బయటికి రావాలి, కెమెరాలు ఆన్ చేసుకోండి, మీ రూపాన్ని మీరు చూసుకుంటుంటే ఒక చోట మీకు అలవాటు అవుతుంది, మీకు ధైర్యం వస్తుంది, మాట్లాడగలుగుతుంటారు, చెయ్యండి జూమ్ అని చెప్పాము. అందుకే ఏదైనా సలహాలు ఇవ్వడం వరకే. అది ఏమవుతుందంటే ఏదైనా అలా చెప్పగానే వెంటనే చేస్తారు, ఆ 2-3 రోజులు అయిన తర్వాత ఆగిపోతారు. కానీ ఇక్కడ బాబాయ్ ఏం చెప్తున్నారు? మైదానంలోకి బలహీనులు రారు, వీరులే వస్తారు. సో ఈ రోజు మనం ఇంకా వెనకే ఉంటాము, ఇంకెవరో ముందుకొచ్చి చేస్తారు, ఎవరో అక్కడ ఇద్దరు, ఇందాక వీళ్ళిద్దరు చెప్పి ఎవరో ఒకరు చెప్పారు. సో నాకు తెలిసి ప్రతి చోట జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఆపాలి కదా, వికారాలన్నీ వ్యాప్తి చెందుతూ ఉన్నాయి కదా. సో వచ్చినప్పుడు ఏం చేయాలి? తెలిసినప్పుడు ఇది తప్పు అని వెళ్ళి అక్కడ చెప్పాలి. విననప్పుడు ఇది తప్పు అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలి, బయటికి రావాలి, ముందుకు రావాలి, మైదానంలోకి రావాలి. ఈరోజు బయటికి రావట్లేదు అని అంటే మైదానంలోకి బలహీనులైతేనే రారు, వీరులు వస్తారు. ఇప్పుడు మైదానంలో ప్రత్యక్షమయ్యే సమయం, బయటికి రండి అంటున్నాడు ఆయన. వీరులు శక్తి రూపాన్ని ధరించి ప్రత్యక్ష రూపంలో ఎదురుగా రండి. ఈ రూపంలో ప్రత్యక్షమైతే తర్వాత ఏమవుతుంది? ప్రత్యక్షత. బాబా మరియు పిల్లల యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. ఎంత ప్రత్యక్షం అవుతారో అంత ప్రత్యక్షత జరుగుతుంది. బాబాని ప్రఖ్యాతి చేయడానికి ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పటి వరకు మీ బలహీనతలకే వీడుకోలు ఇవ్వకపోతే విశ్వ కళ్యాణకారిగా ఎలా అవుతారు? అందువలన మీ బలహీనతలకు ఇప్పుడే వీడుకోలు ఇచ్చేయండి, అప్పుడే విశ్వ కళ్యాణకారిగా కాగలుగుతారు. ఇది బాబా సంగమ యుగం అన్న డిగ్రీ రావడానికి ఇప్పుడు బ్రాహ్మణులుగా ఇవన్నీ చేస్తే అప్పుడు డిగ్రీ ఇస్తా అంటున్నాడు ఆయన. మేము ఏమి చెయ్యము, అలా భయపడిపోతుంటాము, గజగజ ఉనికిపోతున్నాం అంటే అసలు బ్రాహ్మణులు కూడా అవ్వలేదని అర్థం. ఇంకా ఫరిష్తా తర్వాత సంగతి. సో ఈ మురళి ఒకసారి చదవండి, ఏమైనా ప్రశ్నలు ఉంటే నా వాట్సాప్కి పెట్టండి. సో దానికి సంబంధించి ఏమైనా ఉంటే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇదే విధంగా ఎవరెవరికి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఇంకా సహయోగం ఇవ్వడం మానేసి ఇక్కడ బాబా చెప్పింది ప్రాక్టికల్ గా చేస్తేనే మీకు ఆ డిగ్రీ వస్తుంది. అది వస్తే గానీ అక్కడ సత్యుగంలో దేవతలు అవ్వరు. సో రాజకుటుంబాల్లోకి వెళ్ళాలి అని అంటే ఇక్కడే నాయకత్వపు లక్షణాలు డెవలప్ చేసుకోవాలి. ఇక్కడే తప్పు చేసే వాళ్ళ యొక్క తప్పుల్ని ఆపే సంస్కారము, జ్ఞాన యోగాల ద్వారా, శక్తుల ద్వారా ఆపే సంస్కారం ఇక్కడ ఉంటేనే మైదానంలోకి వచ్చి
మనము ప్రత్యక్షమై బాబాని ప్రత్యక్షం చేస్తేనే ఆ సింహాసనం. అవి ఏమీ చేయకుండా అలా చదువుకుంటా ఉంటామంటే మాత్రం చెప్పాను కదా, ప్రాప్తులు రానప్పుడు ఓహో నేనే చేయలేదు కాబట్టి నాకు రాలేదు అని చెప్పి అలజడిలోకి వెళ్లకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే మనం చేయలేదు, ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు, చేయలేదు కాబట్టి పొందలేదు. ఇంకా పొందనప్పుడు ఇంకా అలజడి ఎందుకు? మన భాగ్యానికి మనమే రచయితలం కదా. సో ఈ అవగాహన అనేది పెంచుకున్నామంటే ప్రశాంతంగా ఉండొచ్చు. సో మళ్ళీ రేపు 3 గంటలకు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.